మంచి సంగతి ఈరోజు మళ్ళీ తిరిగి నేర్చుకుందాం. అంశం ముందుగా మీకు ప్రకటించబడింది, పాతవి గతించాయా పాతుకుపోయాయా అన్నది మరి ఏర్పాటు చేయబడిన అంశము. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. దేవుడు ప్రతి వారము మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ వారము కూడా మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసేవి, మన జీవితాలను దేవుడికి దగ్గర చేసేవి ఎన్నో సంగతులు ఈరోజు దేవుడు మాట్లాడతాడు కనుక చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. పాతవి గతించాయా పాతుకుపోయాయా అన్నది అంశము. దేవుని పిల్లలరా, ప్రతి ఒక్కరి జీవితంలో క్రైస్తవుడికి ముఖ్యంగా 2 దశలు ఉంటాయి. ఏంటి ఆ 2 దశలు అంటే, క్రీస్తులోనికి రాక మునుపు ఒక దశ, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరొక దశ. క్రీస్తులోనికి రాకముందు ఒక జీవితం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరొక జీవితం. సౌండ్ రావట్లేదు, సౌండ్ చిన్నగా వస్తుందంట. ఇంకో బాక్స్ ఎక్కడుంది? ఓకే, కొంచెం సౌండ్ పెంచండి. ఓకేనా? రైట్. జాగ్రత్తగా ఈరోజు వినాలి. లైవ్లో కూడా కామెంట్ చేశారు బాబు, లైవ్ సౌండ్ కూడా చూడండి. వాళ్ళకి జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం లేదా క్రైస్తవుడు అనగానే క్రీస్తులోనికి రాకమునుపు ఒక జీవితం అందరికీ ఉంటుంది. నాకుంది, మీకుంది. ఈరోజు భూమి మీద ఎవరైతే క్రైస్తవులుగా వచ్చారో వాళ్ళందరికీ కూడా 2 జీవితాలు ఉంటాయి. క్రీస్తులోనికి రాకముందు ఒక జీవితం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక జీవితం. బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రీస్తును స్వీకరించిన వారిగా మనకి పేరు అనేది పెట్టబడింది దేవునిలో. పేరు పెట్టబడిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత జీవితం అనేది ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాయించి మన చేతుల్లో పెట్టాడు. క్రీస్తులోనికి రాకమునుపు ఎలా మాట్లాడినా, ఎలా జీవించినా, ఏ పని చేసినా అక్కడ మిమ్మల్ని అడిగేవారంటూ ఎవరు ఉండరు. కానీ క్రీస్తును నేను అంగీకరిస్తాను, క్రీస్తును నా స్వరక్షకుడిగా నేను స్వీకరిస్తాను, నన్ను పుట్టించిన నా పరలోకపు తండ్రి కొరకు నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుని నువ్వు క్రీస్తులోనికి వచ్చావో, అప్పటి నుంచి కొన్ని రూల్స్ నీ పైన అప్లై చేయబడతాయి. ఏంటా రూల్స్ అంటే, నీ చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు, మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో ఉన్న నీ జీవితం ఎలా సాగాలో దేవుడు రాయించాడు. అవన్నీ నీ జీవితానికి అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ, పాత వాటిని వదులుకుంటూ, పాత వాటిని మార్చుకుంటూ, క్రీస్తుకు, దేవునికి, కనతండ్రికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గంట ప్రతి క్రైస్తవుడు ప్రయత్నించాలి. అదే ఈరోజు మనం వినబోయే పాఠం యొక్క సారాంశం. పాతవి మన జీవితాలలో ఎవరిని కదిలించినా కూడానండి, క్రీస్తుకు ముందు జీవితం అంతా ఏం బాగోదు అసలు. ఆ మాటలు చూడలేం. ఆ రోజు చేసిన చేష్టలు తలుచుకుంటేనే నేనేనా ఇలా జీవించాను, నేనేలా అలా మాట్లాడాను, నేనేనా అలా ఉన్నాను అని క్రీస్తులోనికి రాకమునుపు, వాక్యం వినకమునుపు, దేవుడు మనకు అర్థం కాకమునుపు జీవితాన్ని ఒకసారి తలుచుకుంటేనే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు జీవితం వేరండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జీవితం వేరు. ఒకప్పుడు జీవించిన జీవన విధానం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జీవన విధానం వేరు. మారాలి, మార్చుకోవాలి.
మారను అంటే దేవుడి శిక్ష అమలు జరిగి తీరుతుంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి. బైబిల్లో ఎక్కడండి ఈ పదం రాయబడింది, ఎక్కడండి ఈ మాట రాయబడింది అంటే, సగర్వంగా నేను ప్రతిసారి ఒక మాట చెప్తాను. నేను ఏ టైటిల్ పెట్టినా అది బైబిల్లో ఉంటే మాత్రమే ఒక కొత్త పాఠాన్ని, కొత్త టైటిల్ని నేను పెడతాను. బైబిల్లో ఉండి తీరాలి అది. ఎక్కడ రాశాడు ఈ మాట అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి, రాసుకోండి ఇవన్నీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పిన మాట వచ్చేసింది చూడండి, ఎవడైనను అన్నాడు చూడండి. కాగా ఎవడైనను, వాళ్ళు ఎవరైనా నాకు సంబంధం లేదు, ఎవడైనను నేను క్రీస్తును అంగీకరిస్తాను, నేను పరలోకం చేరతాను, నన్ను పుట్టించిన నా కన్నతండ్రి దగ్గరికి నేను చేరడానికి నేను వచ్చాను, నాకు రక్షణ కావాలి, నాకు పరలోకం కావాలి, నేను ఖచ్చితంగా మరణించిన తర్వాత నా తండ్రి చెంతకు చేరిపోవాలి అని ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తే, అందుకే అక్కడ పర్టిక్యులర్గా పదం వాడాడు చూడండి, ఎవడైనను. అందరికీ అప్లై అవుతుంది. ఏమంటే చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనల్ని దేంతో పోల్చాడు? నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తులోనికి వస్తే, క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే, పాపాలు కడుక్కుంటే వాడు ఏమైపోయాడు అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొత్తగా దేవుని చేత సృష్టించబడ్డాడు, మళ్ళీ కొత్త జీవితాన్ని పొందుకున్నాడు. పాత జీవితాన్ని సమాధి చేశాడు బాప్తిసం రోజు. నేను చాలాసార్లు చెప్తాను, బాప్తిసం తీసుకున్న రోజు ఎలా తీసుకుంటారు చెప్పండి? బాప్తిసం చాలామంది తీసుకున్నారుగా, నేను ఇచ్చాను చాలామందికి. ఏమంటే ఇలాగా నీళ్ళలోకి తీసుకెళ్ళి నుంచోబెట్టి దేవుడి గురించి చెప్పాల్సిందంతా చెప్పి, మీ ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకుంటున్నారా, మీ భర్త గారు ఏమన్నా మిమ్మల్ని ప్రెజర్ చేశారా అని అడుగుతాం. లేదండి నా ఇష్టపూర్వకంగానే. అదే పురుషుడు తీసుకుంటున్నాడు అనుకోండి, అన్న మీరు ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నారా, మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? లేదు లేదు నా ఇష్టపూర్వకంగానే నేను బాప్తిసం తీసుకుంటున్నాను. చెప్పాల్సిందంత చెప్తాం. యేసుక్రీస్తుల వారి గురించి, తండ్రి గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి. బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. మీరు చివరి వరకు దేవుడి కొరకు నిలబడితే పరలోకం చేరుకుంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ముక్కు మూసుకోండి అంటారు, ఓ చెయ్యి వెనక్కి పెడతారు, ఇలా వెనక్కి వేసేశారు. ఎందుకు ఏం వేశారు చెప్పండి? అక్కడ ఇలా వెనక్కి ఎందుకు వేశారు చెప్పండి? సమాధి చేసినప్పుడు శవాన్ని ఎలా సమాధి చేస్తారు చూసారు ఎప్పుడైనా? మేము టీవీలో వచ్చినా కూడా టీవీ కట్టేస్తామని అంటారు చాలామంది. సమాధులు, ఆ చచ్చిపోయే సీన్లు, కాలిపోతున్న శవాలను చూడాలంటే ఎంత భయమో. ఎందుకు భయం వేస్తుంది? మరణం అంటే మనకు కూడా ఎక్కడో భయం ఉంది. క్రైస్తవుడు మరణానికి భయపడాలా? మరణం పైన విజయం పొందిన యేసుక్రీస్తుల వారిని స్వీకరించి అదే ధైర్యం, అదే 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 ఏమంటారు దాన్ని, అవకాశం. యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తిరిగి లేచాడో అదే అవకాశాన్ని పుణికిపుచ్చుకున్నవాడు క్రైస్తవుడు. ఇంక భయం ఎందుకు? మరణం అంటే మొదట నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్తిస్మం రోజు నీకు జరిగేది ఇలా సమాధి. సమాధి ఎందుకు చేశారు? సమాధి చేసిన తర్వాత అలాగే ఉంచేస్తారా? మళ్ళీ తిరిగి లేపారు. అంటే నీ పాత జీవితానికి పాతరపడింది, పాతివేయబడింది. ఏ రోజు? బాప్తిస్మము రోజు నీ పాత జీవితం అనేది పాతివేయబడింది. పాతివేయబడిన తర్వాత నువ్వేమయ్యావు అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ రోజు నీకు ఒక కొత్త జీవితం అనేది ప్రారంభమైంది. నేను బాప్తిస్మం తీసుకున్న రోజు నుండి అండి నేను లెక్కలు వేసుకుంటూ వెళ్ళేవాడిని. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఇలా రోజులు లెక్కలు వేసుకోవటం, ప్రసంగాలు వినటం, ప్రసంగాలలో దేవుడికి నచ్చనివేవో నాలో కనపడటం. ఆ ప్రసంగికులు ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నారో XYZ, మనకి ప్రసంగికులతో సంబంధం లేకుండా ఎవరు వాక్యం చెప్పినా ఇదిగో నాకు చెప్తున్నారు. నిజమే, నేను దేవుడి కొరకు బ్రతకటం లేదు,
నిజమే, నేను అప్పుడప్పుడు తప్పుడుగా మాటలు వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. నోరు నా కంట్రోల్లో ఉండటం లేదు. ఎవరైనా నన్ను దూషించినా ద్వేషించినా క్రీస్తు ప్రేమను బట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నాను. ఇది నా బలహీనత, ఇది నాలో దేవుడికి నచ్చని గుణం. ఇలా నాలో ఉన్న ప్రతి దానిని ఫస్ట్ డే నుంచి క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దేవుడిలో ఎదగాలనుకున్న వాళ్ళకి కీ పాయింట్ చెప్తున్నానండి. మిమ్మల్ని దేవుడు మెచ్చుకోవాలి అన్నా, దేవుడు మిమ్మల్ని మెచ్చాలి అన్నా, దేవుడు మిమ్మల్ని ఏదైనా పనికి మీరు మిమ్మల్ని వాడుకోవాలి అన్నా, మీలో ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే ఇదే. బాప్తిస్మానికి ముందు జీవితం ఏంటి, బాప్తిస్మం తర్వాత జీవితం ఏంటి? ఏమండి, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా బాప్తిస్మం తర్వాత కూడా ఆ పాత లక్షణాలు, ఆ పాత మాటలు, ఆ పాత జీవితమే కనబడుతుంది అనుకోండి. దేవుడు ఎలాంటి ఉగ్రుడైపోతాడో ఈరోజు మీరు చూదురుగానే. దేవుని పిల్లలారా, చాలా కష్టపడ్డాడు. ఆ రక్షణ వరకు మనల్ని నడిపించడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు. ఆ రక్షణ వరకు మనల్ని బ్రతికించి ఉంచడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు. ఆ రక్షణ వైపు మిమ్మల్ని నడిపించడానికి దేవుడు చాలా అలసిపోయాడు. వస్తాడు 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 తెలుసుకున్నాడు, వచ్చేస్తాడు రక్షణలోకి, తెలుసుకుంటాడు. రక్షణలోకి వచ్చేసిన తర్వాత నా వాక్యాలు వింటాడు, పూర్తిగా నా వాక్యానుసారమైన జీవితంలోనికి వచ్చేస్తాడు అని రక్షణలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ఎదురు చూస్తే, ఈరోజు చాలామంది బాప్తిస్మం ఏమనుకుంటున్నారు అంటే అదేదో కేవలం ఆచారంగా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి తీసుకునేదిగా తీసుకున్నారండి. తప్పు. నేను కాన్ఫిడెంట్గా ఈ రోజు నుంచి దేవుడి కొరకు బ్రతుకుతాను, నా జీవితం దేవుడికి అంకితం, దేవుడి వాక్యాలు నేరుస్తాను, దేవుడి కొరకు పని చేస్తాను, దేవుడి కొరకు ఆలోచిస్తాను. ఏదో అయిపోయిన జీవితం, ఏదో అయిపోయింది, లోకానికి ఇచ్చేసాను, లోకంలో గడిపేశాను, లోకంలో పాపంలో ఉండిపోయాను. నూతనమైన ఆలోచనలతో, నూతనమైన ప్రణాళికలతో, నూతనమైన ఆలోచనలతో క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి ప్రతి ఒక్కరూ. దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్తాడు చూడండి జాగ్రత్తగా, మళ్ళీ అదే వచ్చిన చదివితే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అండర్లైన్ చేసుకోండి దాన్ని. పాతవి ఏమైపోవాలంట? గతించాయా? బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాతవి ఏమైపోవాలంట? గతించెను. పాతవి గతించెను, పాతవి గతించెను, పాతవి గతించెను. ఇదిగో ఇదిగో, తర్వాత మాట చూడండి, ఇదిగో కొత్తవైపోయాయి, అన్ని కొత్తవైపోయాయి. పాత మాట వేరు, ఇప్పుడు నేను మాట్లాడే మాట వేరు. పాత కాలంలో నేను బ్రతికిన బ్రతుకు విధానం వేరు, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు విధానం వేరు. పాతకాలంలో నేను సినిమాలకు వెళ్ళేవాడినండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను మానేశాను. ఎంతమంది ఉంటారు బ్రదర్? అప్పుడు చాలామంది చెప్పే ఎలా ఉంటాయంటే అడ్జస్ట్మెంట్లు అనమాట. బ్రదర్ అప్పుడు వారానికి 2-3 వేసేవాడినండి షోలు. ఇదిగోనండి బాప్తీసం తీసుకున్న తర్వాత సండే ఆరాధన అయిపోయిన తర్వాత తప్ప. ఎలాగుంది ఇది? సండే ఆరాధన అయిపోయిన తర్వాత తప్ప ఆరాధన మానేసి సినిమాకి వెళ్ళలేదు బ్రదర్. స్పిరిచువల్గా కొంచెం డెవలప్మెంట్ అయింది అంటారు చాలామంది. డెవలప్మెంట్ అయింది. ఏమండి, ఇక్కడ ఈ పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోండి. పాతవు మొత్తం గతించాలి అన్నాడా, కొంచెం బెటర్మెంట్ అయితే చాలు అన్నాడా? బాగా ఆలోచించాలి వాక్యాన్ని. పాతవి మొత్తం గతించాలి, గతించాలి, గతించాలి. చాలాసార్లు చెప్తానండి, ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ కదండి ఇప్పుడు. ప్రతిరోజు మీ దగ్గరికి తెల్లవారుజామున ఒక వాక్యం వస్తుంది, లేదంటే కొంచెం అటు ఇటు 7-8 గంటలు 10 గంటల్లో మీ దగ్గరకు ఒక వాక్యం వస్తుంది ప్రతిరోజు. చూస్తున్నారా? ఆ ఒక్క వాక్యం మీ దగ్గరికి రావడానికి వెనకాల ఎంత వర్క్ జరుగుతుందో మీకు తెలీదు. అందరూ వస్తుంది, చూస్తారు వాక్యం, వదిలేస్తారు అంతే. ఎవరైనా దాన్ని ఎవరికైనా పంపిస్తున్నామా? ఒక వాక్యం మీ దగ్గరికి తెల్లవారుజామున పోస్టర్ రూపంలో రావాలి అంటే ఎంత వెనకాల వర్క్ జరుగుతుందో చెప్తాను ఈరోజు. పోస్టర్ పైన చివరిని నెంబర్స్ ఉంటాయి, మీరు చూసారో లేదో. సుమారుగా ఇప్పుడు ఏదో 250 200 ఏదో నెంబర్ ఉందండి. 300కి వచ్చిందా? 300కి వచ్చిందేమో. అంటే 300 రోజులుగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడండి. ఆ వ్యక్తి తమ్ముడు రమేష్. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామండి. ఎందుకు క్లాప్స్ కొట్టమంటున్నాను అంటే, ఆ తమ్ముడికి నేను ఇచ్చిన పని అండి ఎంత సిన్సియర్గా చేస్తాడు అంటే, ప్రతిరోజు ఇదిగో ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గర వాక్యం తీసుకుంటాడు. తీసుకుని దాన్ని ముందు తెలుగులో చేయాల, తర్వాత
ఇంగ్లీష్లో చేయాలి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హిందీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత కన్నడ స్టార్ట్ చేసాం. దీనికి చాలామంది హెల్ప్ తీసుకుంటాడండి. మిగతా తమ్ముళ్ళు చాలామంది హిందీ వచ్చిన వాళ్ళది, కన్నడ వచ్చిన వాళ్ళది హెల్ప్ తీసుకుని, వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ వాక్యాలు వాళ్ళ దగ్గర నుంచి రప్పించుకుని దానికి ఒక పోస్టర్ చేసి, ఒకసారి టెన్షన్లో నేను తమ్ముడు మెసేజ్ పెడతా ఉంటాడు, అన్న వాక్యం చూస్తాను. ఆ వాక్యం ఇద్దామని బైబిల్ ఓపెన్ చేస్తాను, ఇలా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసి పనిలోకి వెళ్ళిపోతాం అంతే. అది మర్చిపోతాను. మళ్ళా పెడతాడు అన్న వాక్యం అని. నిర్విరామంగా సుమారు ఆ పోస్టర్ మీద ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని రోజుల నుంచి ఆ తమ్ముడు కష్టపడుతున్నాడండి. ఒకరి కష్టం, మన దగ్గరికి వాక్యం వస్తుందంటే ఒకరి కష్టం. చాలామందికి పంపిస్తాను. అది నిజంగా ఆ వాక్యం పంపించడం అండి. రాజస్థాన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. హిందీలో పెడుతున్నాంగా మనం. హిందీలో పెట్టి కింద నెంబర్ చూడగానే ఒక అతను ఫోన్ చేశాడు, అన్న మంచి మంచి సంగతులు మీరు పెడుతున్నారు, ఎప్పుడు ఆ దీవెనలు ఆశీర్వాదాలే కాకుండా బ్రతుకును బాగు చేసేవి, అప్పుడప్పుడంటే దేవుడు భయం పుట్టేవి మీరు పెడుతున్నారు, నాకు ఖచ్చితంగా నాకు పంపించండి అని రాజస్థాన్ నుంచి వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. ఎర్లీ మార్నింగ్ హిందీలో నాకు ఈ వాక్యాన్ని పంపించేయండి అన్న. కొంతమందిని ప్రభావితం చేస్తుంది ఇది వర్క్. దేవుడి కొరకు ప్రతిరోజు పెట్టుకునే పనులు కొంతమంది ఉంటాయండి. ఎప్పుడు చూడండి ఆ పనికిరాని సినిమా హీరోలువి, ఆ సినిమాలువి, ఆ క్రికెట్వి, ఇవి తప్ప బ్రతుకుల్లో ఎప్పుడు కూడా వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎవరికైనా పంపించేవి కానీ దేవుడు కనపడవు. అంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు ఇంకానంటే, దేవుడు అర్థం కాలేదు, దేవుడు ఎందుకు పుట్టించాడో అర్థం కాలేదు, ఎలా బ్రతకాలో అర్థం కాలేదు, కాలాన్ని ఎందుకు వాడాలో అర్థం కాలేదు, ఇవ్వబడిన సెల్ ఫోన్ ఎందుకు వాడాలో అర్థం కాలేదు, ఆ సెల్ ఫోన్కి అవుతున్న నెట్ ఖర్చు సంపాదన ఎందుకు ఖర్చు చేయాలో కూడా అర్థం కాలేదు. ఇవన్నీ ఏంటంటే పాత చింతకాయ పచ్చడి జీవితాలు ఇవన్నీ. జాన్సన్కి ఏదన్నా పాత పాఠం ఆల్రెడీ చెప్పేసిన పాఠం చెప్పాను, ఇది నాయన ఇది పాతదే కొత్తదే అంటాడు. ఆయనకి ఏవి కూడా రండి ఆల్టర్నేటివ్ కొత్తవి అంటాడు. ఎందుకన్నా కొత్తవి అంటున్నారంటే, పాత ఏవి ఒకసారి వేసిన దేవుడికి నచ్చుతున్నాను తీసేయాలి, కొత్తది వేయాలి. మనం పాటలు చూడండి, ప్రతి సంవత్సరం ఏం పాటలు, కొత్తవి. దేవుని పిల్లలరా, పాతవి గతించెను, పాత జీవితానికి పాతరపడింది, పాత అలవాట్లు, పాతనివేవో ఉన్నాయి క్రీస్తులోనికి రాకమనుపు. కొన్ని అయితే నోటితో చెప్పలేని జీవితాలు కూడా ఉంటాయి. వాళ్ళ జీవితాలు సీక్రెట్గా మాకు చెప్తాడు. ఒకప్పుడు నాది ఇదన్నా అంటే, అమ్మో మనోళ్ళేనా అనిపిస్తుంది ఒకసారి, ఈయనేనా? అలాంటి జీవితాల నుంచండి క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత పాతవి సమస్తం ఏమైపోవాలంట, గతించిపోవాలి, కొత్తవి అవ్వాలి. మొత్తం కొత్తవి. లోకంలో కూడా మీరు చూడండి, లోక సంబంధమైన జీవితాలు, లోకంలో ఉన్న వారి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు అండి, వాళ్ళు వివాహానికి ముందు ఏవేవో చేస్తారండి. ఎలాగో తిరుగుతారు, ఏవేవో ప్రేమలు అంటారు, వివాహాలు అంటారు, లేదంటే ఏమండి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తారు. ఎప్పుడైతే అవన్నీ అనుభవించి దెబ్బతింటారో, ఇంకా నేను వివాహం చేసుకున్నానండి, ఆ పాత జీవితానికి అంత పాతరేస్తున్నానండి, ఎప్పటి నుంచో మా మిస్సెస్ ఈవిడితో ఐ లవ్ యూ తప్ప ఇంకెవరో నాకు లేరు. వివాహం అయిన తర్వాత కొంతమంది మారిపోతారు. వివాహంగా ఏమండి ఆ చేర్చబడిన భార్య, ఏమండి మీరు మందు తాగుతున్నారండి నాకు ఇష్టం లేదండి అంటే మానేసే వాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు. మీరు సిగరెట్ తాగుతున్నారండి నాకు ఇష్టం లేదండి అంటే మానేసే వాళ్ళు ఉన్నారు. మీరు పలానా వ్యసనం ఉందండి మీకు నాకు ఇష్టం లేదండి అంటే మానేసే వాళ్ళు ఉన్నారు. భార్య అడిగితే మానేస్తారు, ఏమంటే భర్త అడిగితే ఆవిడ కొన్ని మానేసుకుంటుంది. ఇలా మనుషుల కొరకు మనుషులు ఎన్నో వదిలేస్తున్నారు, వద్దనుకుంటున్నారు. ఈరోజు మరి దేవుడు మాట్లాడతాడు మనతో, నాయనా నీ జీవితంలో ఇవి నాకు ఇష్టం లేదురా, నీ జీవితంలో ఇది ఉంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఇష్టం లేదని దేవుడు పదే వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా, నువ్వు అలాగే చెబుతావు, నేను ఇలాగే చేస్తానంటున్నాడు. ఊరుకోడండి దేవుడు. నీ జీవితం నీది కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితం బెలూన్ లాంటిదండి. అప్పుడప్పుడు డెకరేషన్కి బెలూన్లు పెడతారు. ఆ బెలూన్లు చూడండి, కరెక్ట్గా రాత్రి ఫంక్షన్ అయ్యేంత వరకే ఉంటాయండి. అవి ఫంక్షన్ అయ్యి కేక్ కట్ అయిందంటే మూల బుడుకుమంటతోటి అయిపోయిందోటి. ఆ తర్వాత అవి ఎందుకు పేలుతున్నాయో కూడా తెలియకుండా పేలిపోతాయి అవి, అవునా? ఇక పిల్లలు చూడండి, వాళ్ళకి ఏమైనా సరదా వచ్చి ఒకడు వెళ్ళి ఇలా ఆడు ముద్దుగా పట్టుకుందాం అనుకుంటాడు, ఆ గోరు తగిలకు పేలిపోద్ది. ఇలాంటిదే నీ జీవితం, ఇలాంటిదే నా జీవితం, అంతేనా? ఎప్పుడు ఈ జీవితం ఏమంటే ఆ బెలూన్ పేలిపోయినట్టుగా పేలిపోతుందో భూమి మీద ఎవడికి తెలియదు. తెలియనప్పుడు
ఆ పాత రోత ఎప్పుడు పోతామో తెలియదు. దేవుడి కాపుదల ఉంటేనే కానీ బ్రతికే అవకాశాలు లేని కాలంలో ఉన్నాం. కరోనా ఏ టైంలో ఎవరిని ఎలా కబలించేస్తుందో తెలియదు, ఎవరిని ఎలా ఎత్తుకెళ్ళిపోతుందో తెలియదు. ఇంకా నేను ఆ పాత జీవితం దాన్ని మానను, అక్కడే ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు, ఎన్నిసార్లు హెచ్చరించాలి? దేవుని పిల్లలారా, పాతవి మొత్తం పాతరేసేయాలా, పాతవి మొత్తం గతించిపోవాలా. కానీ చాలామంది జీవితాలను చూస్తున్నప్పుడు ఏంటంటే 2 అడుగులు ఏమంటే ఒక 2 పడవల మీద ప్రయాణం అంటారుగా, ఇటు దేవుళ్ళలోనూ ఉంటారు, బాప్తీసాలు తీసేసుకుంటారు. ఆ పాత జీవితాన్ని మాత్రం అలాగ ఒకే ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. చూసారు ట్రైను అలాగ ఆ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, పక్కన ఈ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. భయంకరం ఈ జీవితం. మీకు తెలీదు. ఉంటే వెచ్చగా ఉండండి, లేదంటే చల్లగా ఉండండి. నులివెచ్చని స్థితి నాకు అసహ్యం, మొఖం మీద ఉమ్మేస్తాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. కంప్లీట్గా మీరు బ్రతకాలంటే లోకంలో బ్రతికేయండి, అవసరం లేదు. యేసుక్రీస్తుల వారికి అవసరం లేదు ఇక్కడ రావాలి. ఆయన ఏమి బ్రతిమాలుకునేవాడు కాదు. మీరు రండి, మీరు ఖచ్చితంగా నా కోసం బ్రతకాలి, మీరు ఖచ్చితంగా నా కోసం చెయ్యాలి. బ్రతిమాలుకునే బోధ ఎక్కడ బైబిల్లో లేదు. ఎవరికి నష్టం బ్రతకకపోతే, ఎవరికి నష్టం మార్చుకోకపోతే, ఎవరికి ప్రమాదం నీ జీవితం మారకపోతే, ఎవరికి ప్రమాదం? నీ జీవితానికి. నువ్వు చెప్పుకుంటావు లెక్కలు, నువ్వు అనుభవిస్తావు అక్కడ పాతాళంలో యుగయుగాలు. కనుక ఒక జీవితంలో 2 విభిన్నమైన దారుల్లో నేను ప్రయాణిస్తాను అంటే కుదరదు. పాతవి టోటల్గా క్లోజ్ అయిపోవాలి, పాతవి గతించను, సమస్తం ఏమైపోవాలి? కొత్తవి. పాత మాటలు, పాత బ్రతుకు, పాత కాలక్షేపం చాలా ఉంటాయి కదండి లిస్టులు. మన జీవితంలో పాత కాలంలో జరుగుతున్న వాటిని అన్నిటిని బయటికి తీస్తే లిస్ట్ చాలా పెద్దదండి. నిజంగా ఆత్మీయ జీవితం, క్రీస్తులోనికి నేను బాప్తిసం తీసేసుకున్నాను, దేవుళ్ళలోనికి వచ్చి చాలా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా ప్రోగ్రెస్ ఏంటి దేవుళ్ళో? నేను ఎందులో డెవలప్ అయ్యాను? ఒక ప్రార్థన బాగా చేయడంలో డెవలప్ అయ్యానా? వాక్యం బాగా చెప్పడంలో డెవలప్ అయ్యానా? దేవుడి పనిలో నిరంతరం ముందుకు ఉండడానికి డెవలప్ అయ్యానా? ఏంటి నా జీవితం? ఒకప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నాను కదా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా. పాతవి నాలో ఏం మారాయి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాతవి నాలో ఏం మారాయి? అసలు బైబిల్లో మీరు ఆలోచిస్తేనండి, క్రీస్తులోనికి రాక మునుపే విడిచిపెట్టరండి అన్నాడు. ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21 చాలా జాగ్రత్తగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21. అయితే జాగ్రత్తగా చదవండి ఇది. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఇది మీరు చాలాసార్లు చదివారు, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్లోనే కామాకి ముందున్న వచ్చిన జాగ్రత్తగా చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి. ఎప్పుడు విడవాలి? దేవుడిలోనికి రాక మునుపు దుష్టత్వంలో సాతానుకి బందీకానాలో ఉండిపోయావు. దుష్టుడు అనగానే దుష్టుడు ఆవరించాడు. తాగుబోతుగా, తిరుగుబోతుగా, కాలక్షేపం చేసేవాడిగా, లోకం కొరకు బ్రతికేవాడిగా, లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిల్లో ఆనందించేవాడిగా ఒకప్పుడు మనల్ని ఉంచింది సాతాను. నన్ను ఉంచింది, మిమ్మల్ని ఉంచింది. ఈరోజు క్రీస్తులోనికి రాక మునుపున్న వారు అందరినీ కూడా అలాగే ఉంచింది. అది లోకంలో ఆనందించేవారిగా ఉంచింది. సినిమాలలో ఆనందించటం, జబర్దస్తుల్లో ఆనందించటం, క్రికెట్లో ఆనందించటం, ఇంకా రకరకాలు ఉన్నాయి కదండి. లోకంలో తినటంలో ఆనందించటం, లోకంలో తిరగటంలో ఆనందించటం, రకరకాల ఆనందాలు ఈరోజు మనుషులకి. అలాంటి ఆనందాలలో ఒకప్పుడు మనల్ని ఉంచింది. అది అలాంటి జీవితాలలో కూరుకుపోయేటట్టుగా మనల్ని పెంచింది ఒకనాడు అది సాతాను. దుష్టుడు దుష్టత్వంలో ఉంచేసాడు మనల్ని. క్రీస్తు అర్థమైపోయాడు, జీవితం అర్థమైపోయింది. ఈ జీవితం దేవుడిచ్చింది అన్నది అర్థమైపోయింది. దేవుడే నన్ను తల్లి గర్భంలో కట్టాడన్న సంగతి అర్థమైపోయింది. దేవుడే ఈ లోకానికి నన్ను పంపిస్తే ఆ తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన నేను లోకంలో పడిపోయానన్న సంగతి అర్థమైంది.
పాపం చేస్తానని అర్థమైంది, పాపం ఉంటే పరలోకం వెళ్ళనని అర్థమైపోయింది. ఇన్ని అర్థమైన తర్వాత పాత జీవితాన్ని పాతరయ్యకపోతే, పాతవి గతించకపోతే వాక్యంలో దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నా సరే నేను ఇలాగే జీవిస్తాను అంటే మాత్రం అండి దేవుడు విడిచిపెడతాడు. మర్చిపోద్ది ఇది. దేవుడు నిన్ను పూర్తిగా విడిచిపెట్టేస్తాడు. దేవుడు నిన్ను పూర్తిగా విడిచిన తర్వాత లోకంలో నీకంటూ సహాయం ఎక్కడి నుండి రాదు. ఏ రూపంలో శ్రమ కబలిస్తుందో తెలీదు, ఏ రూపంలో ఆపద కబలిస్తుందో తెలీదు, ఏ రూపంలో సమస్య కబలిస్తుందో తెలీదు. ఓ పక్క దేవుళ్ళలోనే ఉంటాం అని చెప్పుకుంటున్నాం, మరో పక్క చేయాల్సిన రహస్య పాపాలన్నీ చేస్తున్నాం. దేవుడు సహించడండి. దీన్ని సహించక తీర్చిదిద్దుకోవడానికి లేదా పాపాలు మాన్పించడానికి దేవుడు వేదనలు పాలు చేస్తాడు, కష్టాలు పాలు చేస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు శిక్షణను అందాలి భూమి మీద అన్నాడు. అది కావాలి అనుకుంటే ఆ పాతవ చేస్తూనే ఉండాలి. శిక్షలోనికి వెళ్ళాలనుకుంటే ఆ శిక్షణలో మారు మనసు వచ్చిందా అప్పుడు మళ్ళీ తీసుకొస్తాడు. ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అన్నాడు. చూడండి, మన ప్రవర్తన దేవుడికి నచ్చాలంట. ప్రవర్తన అనగానే ఏమొస్తాయి చెప్పండి? ఇందులో నీ మాట వస్తుంది, నీ పని వస్తుంది, నీ కాలక్షేపం వస్తుంది. నువ్వు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం మరలా విశ్రాంతి తీసుకునేంత వరకు నువ్వు జరిగిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దేనిలోకి వస్తాయి? ప్రవర్తన. నీ ప్రవర్తన ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగితే, నీ చేష్టలు దేవుడికి నచ్చితే ఏం చేస్తాడంట? ఆయన వాని శత్రువులను సహా వానికి ఏం చేస్తాడు? ఇది భలే మాట అండి. ఇది నిజంగా మన ప్రవర్తన దేవుడికి నచ్చితే మనకు శత్రువులు ఉంటారంట భూమి మీద. అందరూ మనల్ని ప్రేమిస్తారు. మన దేవుడి మాటకు లోబడిపోయినప్పుడు, మన దేవుడి దేవుడి మాటకు విలువిచ్చి, ఆయన ఇష్టానికి విలువిచ్చి ఆ మాటలకు లోబడి మనం బ్రతుకుతున్నప్పుడు మనకి భూమి మీద శత్రువులు అంటే ఎవరు ఉండరండి. నా సేవలో జీవితకాలం ప్రారంభించండి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఎవరితోనూ ఎప్పుడు నేను ఒక మాట అన్నది లేదు, గొడవాడింది లేదు, కొట్లాడింది లేదు. ఎవరైనా నన్ను అపార్థం చేసుకుని శత్రువుగా భావించాలి తప్ప ఎవరితోనూ ఒక మాటని నన్ను శత్రువుగా మార్చుకున్న దాఖలాలు స్టిల్ ఇప్పటికి లేవు. మనుషులతో ఇవన్నీ వృధా. వాడు దేవుడు పని చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుళ్ళో ఉండాలి, ఇవి కోరుకోవాలంతే. ఎప్పుడు కొంతమంది అండి మనం మంచి చేద్దాం అనుకున్నా వాళ్ళకి నచ్చక వాళ్ళు అపార్థాలు చేసుకుని సాతానికి దొరికిపోయి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళని ఏం చేయలేము. వాక్యంలో బలహీనలు కనుక ఎత్తుకుపోయింది దయ్యం. వాక్యం తెలియదు కనుక ఏవేవో ఉచ్చుల్లో బిగిచ్చేసింది దయ్యం. వాళ్ళ గురించి మనం ఆలోచించి వ్యర్థం. వాక్యంలో ఉన్నవాడు సాతాను ఉచ్చులకు దొరికిపోయి ఉంటే నీ బలహీనత అది. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అవ్వాలి అన్నాడు. అంటే యెహోవా నచ్చేటట్టుగా మన జీవితం ఉండాలి. 17వ వచనం చదవండి. 17వ వచనం ఎప్పుడు నచ్చుతుంది? యెహోవాకి ఎప్పుడు నచ్చుతుంది? 17వ వచనంలో చెప్తాడు, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు. ఎంత బాగా చెప్పాడు చూడండి. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. ప్రవర్తన కనిపెట్టుకుంటున్నారా? నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు? మేలేమన్నా ఒక ఆత్మను రక్షించేదో, దేవుడు పని జరిగేదో, దేవుళ్ళో ఒకరిని నిలబెట్టేదో, దేవుడి వైపు ఒకరిని నడిపించేదో, ఎప్పుడు ఇలాంటి మాటలు నేను ఏమైనా మాట్లాడుతున్నానా? ప్రవర్తనలో మాటలు కూడా వస్తాయి, మన పనులు వస్తాయి, మన కాలాన్ని ఖర్చు పెట్టే విధానం వస్తుంది. మీకున్న కాలాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు? దేనికి ఖర్చు చేస్తున్నారు కాలాన్ని? ఎంత బాగా చెప్పాడంటే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. చెడుతనము విడిచి నడుచుట. విడిచి అని ఎందుకంటున్నాడు? ఒకప్పుడు అందరం కూడా ఎక్కడున్నాం చెప్పండి? చెడులోనే, నాతో సహా ఒకప్పుడు మనమంతా ఎక్కడున్నాం? చెడు జీవితాలే కదండి, ఎవరికి నచ్చని జీవితాలు కదండి, ముఖ్యంగా దేవుడు అసలు సహించుకోలేని జీవితాలు కదండి ఒకప్పుడు మనందరివి కూడా.
ఆ దేవుడు అసహించుకున్న జీవితాలు కదా మనవి. వచ్చాం, వాక్యం విన్నాం, అమ్మో దేవుడు దేవుడు ఉన్నాడా, దేవుడే విశ్వాన్ని కట్టాడా, దేవుడు నన్ను కోట్ల సంవత్సరాల ముందే కావాలనుకుని ఆయనలో కనుక్కుని లోకానికి పంపించాడా, నేను మారిపోవాలి, వద్దు ఆ బ్రతుకొద్దు, ఆ జీవితం వద్దు, ఆ పాత వేషాలు వద్దు, క్రీస్తులోకి వచ్చేసాంగా, చెడుతనము విడిచాంగా. అలా విడిచి నడవటమే యథార్థవంతులకి ఏంటంట రాజమార్గం. ఎక్కడున్నాం ఇప్పుడు? రాజమార్గంలో ఉన్నావా? బాగా ఆలోచించుకోండి. రాజమార్గంలో ఉన్నారా? బైపాస్లో ఏమన్నా చూస్తున్నావా? రాజమార్గంలో ఉన్నావా? ఏమన్నా పక్కన వీధులు షార్ట్కట్లు ఏమైనా ఉంటాయని వెతుక్కుంటున్నావా? చెడుతనము విడిచి నడువుట యథార్థవంతులకు రాజమార్గం. ఎలా చెప్పాడు చూడండి. మళ్ళీ ఆ వర్డ్ చూసినప్పుడు అండి, ఆ పదాలు చూసినప్పుడు అండి, నిజంగా అర్థమైతే లోపల నుంచి వస్తుందండి ఆ ఫీలింగ్. చెడుతనాన్ని విడిచిపెట్టడం రాజమార్గంలో ఉండటం అంట. ఉన్నావా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇదే సామెతల గ్రంథంలో విడిచిపెట్టండి, మీరు విడిచిపెట్టండి అని దేవుడు 28 కూడా రండి. 28వ అధ్యాయము 13వ వచనం. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మంచి మాట అండి ఇది. మళ్ళా చదువుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమాలంటే దేవుడు వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది, మనం ఇంకోటి చేస్తూ ఉంటాం. ఇదే అతిక్రమం అంటే. ఉదాహరణకి ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? ఆజ్ఞ ఉన్నది, ఒకే ఒక ఆజ్ఞలకి. ఏం ఆజ్ఞ? పండు తినొద్దు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఏమన్నారు? అతిక్రమము. దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవటమే అతిక్రమము. అతిక్రమాన్ని ఏం చేయాలంట? దాచిపెట్టేశామా? నేను చేస్తున్న తప్పును మనలో మనం దాచిపెట్టేసుకున్నామా? దానివల్ల మనం ఏమవ్వమంట? వర్ధిల్లము. ఏమంటే అనుభవ లోపం, నాకున్న వయసు సరిపోకో అప్పుడప్పుడు సేవలో కానివ్వండి, పనిలో కానివ్వండి, చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. ఎవరి విషయంలో నేను పొరపాటు చేశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను, అన్న నేను మోసపోయాను ఇక్కడ, లేదా నాకు తెలియలేదు, ఇది ఇలాగ అవుతుందని నేను అనుకోలేదు. చూసారా? ఆ లోపల దాచుకునే తత్వం ఉండకూడదు. నేనే నా వల్ల పొరపాటు జరిగిందన్న, ఇది నా వల్ల జరిగింది, ఇది నేను ఇలా ఆలోచించాల్సి ఉండేది, ఇలా ఆలోచిస్తే ఇది ఇలా జరిగేదేమో, నేను ఆలోచించలేకపోయాను, నాకు సరిపోలేదు. చూసారా? మనలో ఉన్న వాటిని ఎవ్వరము వాక్యానికి, దేవుడికి, దేవుడి సన్నిధికి ఎవరు అతీతులం కాదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు భిన్నంగా దేవుడికి ఉన్నా, వాక్యానికి భిన్నంగా ఎవరు ఉన్నా, దేవుడి పనికి భిన్నంగా ఎవరు ఉన్నా, దాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా వదిలిపెడితే, ఒప్పుకుంటే వాడేమవుతాడు? వర్ధిల్లుతాడు, వర్ధిల్లుతాడు, వర్ధిల్లుతాడు. చూడండి ఎంత బాగుందో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని, వాటిని ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకోవాలి. నేను మాట అడుగుతానండి, ఆ ఒప్పుకొని అన్న మాట ఏమి చిన్న మాట కాదు. ఒప్పుకుంటావా? తప్పు చేసి ఒప్పుకునే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది చెప్పండి? గుడికి ఎందుకు రాలేదు? మీకు ఒకటి చెప్తున్నాను అర్థం కాడానికి. గుడికి ఎందుకు రాలేదు? ఏం చెప్తాను చెప్పండి? మనం ఇంటికి చుట్టాలు వచ్చారు. ఓకే, గుడికి ఎందుకు రాలేదంటే ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇది సరిపోద్దా దేవుడికి? సరిపోతుందా? ఈ రీజన్ సరిపోయిందా? ఇది ఒప్పుకోవటమా కప్పుకోవటమా చెప్పండి? 100% కప్పుకోవటమే ఇది. నేను పడిపోయాను, నేనే తప్పు చేసేసాను, నేను అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉండేది, వాళ్ళు ఉండమనో లేదంటే తర్వాత రమ్మనో, నేను తప్పు చేశానన్నా, దొరికిపోయాను. దీని ఏమంటారు? ఒప్పుకోవటం. ఒప్పుకోవటం కప్పుకోవటం రెండూ ఉంటాయి. దేవుడి సన్నిధికి దూరం అయినా, దేవుడి పనికి దూరం అయినా, దేవుడి విషయంలో నువ్వు ఎక్కడ ఏ విషయంలో దూరంగా ఉంటున్నా, ఎక్కడో నువ్వు కప్పుకోవటం వల్ల దూరం అయిపోతున్నావు. ఒప్పుకుంటే నేను తప్పు చేస్తున్నాను, లేదంటే నేను దూరం అయిపోతున్నాను అన్న మనసు రియలైజేషన్ మనలో ప్రారంభం అయితే, ఆ ప్రతిదాన్ని ఒప్పుకుంటుంటే మనం దేవుడి సన్నిధిలో, దేవుడితో ఒప్పుకోండి సుమా. కొన్ని సంఘాల్లో ఉంటాయి, మీరు చేసిన పాపాలను మా చెవిలో చెప్పుకోండి అంటాడు ఆయన. అలాంటి వాళ్ళం కాదు మనం. మా చెవిలో చెప్పమని ఎప్పుడు చెప్పం. మీరు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి. ప్రార్థన చేస్తారుగా, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారుగా అందరితో పాటు. ఆ ప్రార్థనలో మీరు చేసినవేంటో మీరు చెప్పండి, తండ్రికి చెప్పండి. పొరపాటు ఏం కదండి. దేవా, ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న స్టార్టింగ్లో పరుగులు పెట్టాను నీకోసం. ప్రతి తరగతికి వచ్చేవాడిని, ప్రతి సెమినార్కి వచ్చేవాడిని, ప్రతి దానికి వచ్చేవాడిని. ఎందుకో నేను దూరం అయిపోయాను, ఎందుకో నేను
చాలా దూరంగా ఉంటున్నాను. ఎందుకో నేను సరిగా వాక్యం చదవలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నాను. ఇలా ప్రతి దాన్ని దేవుడి ముందు ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి. నిజమే, వాక్యానికి భిన్నమే నేను, నిజమే, నా మాట భిన్నం, నా ప్రవర్తన భిన్నం, ఒప్పుకోండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ఆ మాట చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎస్ ఎస్ నేను దోషినే, నేనే హంతకుడిని, నేనే తప్పు చేశాను. మీకు సంగతి తెలుసో లేదో, కోర్టులు ఉంటాయి కదండి, కోర్టుల్లో జడ్జి ఉంటాడు, కేసు వచ్చింది కోర్టులోకి, వాదోపవాదాలు జరుగుతాయి. వాదోపవాదాలు జరిగినప్పుడు అండి, ఎవడైతే హత్య చేశాడో, ఎవడైతే దోషి ఉన్నాడో వాడు మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు లాయర్ని పెట్టుకుని. అవునా కదా, మీరు చెప్పండి. ఇక్కడ కూర్చున్న జడ్జికి వాదనలు వింటున్నప్పుడు అండి, ఆల్మోస్ట్ ఇతనికి ఎన్నో చూస్తుంటాడు ఇతని జీవితంలో, ఇతనికి ఒక ఐడియా వస్తుంది వీడు దోషే అని. కానీ జడ్జి కూడా దేనికోసం ఎదురు చూస్తాడు చెప్పండి? సాక్ష్యం దొరకాలి. అవునా? కరెక్ట్గా సాక్ష్యాలన్నీ క్లియర్ అయ్యి, ఏమండి హీరింగ్ మీద హీరింగ్, ఏమండి వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, ఎప్పుడైపోతారా బాబు ఈ కేసు అని జడ్జి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఒక కొలిక్కి రాదు ఎక్కడ. ఒకరోజు అన్ని కొలిక్కి వచ్చి వీడే దోషం తేలిపోయింది అనుకోండి, అప్పుడు జడ్జి ఏమంటాడు? ఎంత కోపం ఉంటుందండి. ఒరే, హత్య చేసి ఇంతకాలం లాయర్ని పెట్టుకుని సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకోవడానికి ట్రై చేసావు కదా, దొరికేవరా, సాక్ష్యాలు దొరికేసే, వేసేయండి వీటికి ఆపేసి ఉరిశిక్ష చేసేయండి. కొన్ని తీర్పులు ఎలా ఉంటాయంటే, పాపం వాళ్ళు పరిస్థితులు అనుకూలించుకో, కోపంలోనో ఉద్రేకంలోనో జరిగిన సన్నివేశాన్ని తట్టుకోలేకో హత్య చేసేస్తారు, చంపేస్తారు. ఆ చంపేసిన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. జడ్జి ముందు కూడా లాయర్ని పెట్టుకోడు, ఎవరిని పెట్టుకోడు. ఏమంటాడు తెలుసా? జడ్జి గారు, నేనే నరికేశానండి, ఆవిడ తప్పు చేసింది, ఆవిడ చూడలేకపోయాను, ఆవేశం వచ్చింది, ఆవేశంలో నరికేశాను. ఏమంటాడు చెప్పండి అప్పుడు జడ్జి? తప్పు చేశాడన్న శిక్ష వెయ్యాలన్నా ఒప్పుకున్నందుకు అక్కడ ఆయన మనసులో ఏముంటుంది? జాలి. పోన్లే, అతనికి ఉరిశిక్ష వేయాల్సింది ఏమేస్తాడు తెలుసా? ఒప్పుకుంటున్నాడు కనుక ఇతనికి ఏమేస్తున్నావు? యావజ్జీవ కారాగారం, 14 ఏళ్ళు వేసి వదిలేను అంటాడు అంతే. ఎందుకు మేలు జరిగింది చెప్పండి అతనికి? ఒప్పుకున్నందుకు జడ్జే జాలి పడితే, ఒప్పుకుంటే దేవుడు జాలిపడ్డా? నా బలహీనత ప్రభువా, నా బలహీనత, నేనే నా బలహీనత ఇది, దాన్ని అధిగమించలేకపోయాను, వాళ్ళని కూర్చోబెట్టి గుడికి రాలేకపోయాను, లేదా ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను, రాలేకపోయాను, వెళ్ళలేకపోయాను, నేనే, నా బలహీనతలు ప్రభా ఇవన్నీ. నువ్వు చెబుతూనే ఉన్నావు మీదేం తప్పు లేదు ప్రభా, నేనుగా తప్పులు చేస్తున్నాను కావలసి, నా మనసు, నా శరీరం, నా వయసు అట్ల వైపు ప్రేరేపిస్తుంది, నేనే తప్పు చేస్తున్నాను. అలా ఒప్పుకుంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాడండి వచనం. తర్వాత మాట చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరము. ఏమండి, జడ్జికే జాలేస్తే దేవుడికి ఇదా? పిల్లోడు తప్పు చేశాడండి, మీరు బాగా ఇష్టపడి చేపలు పెంచుకోవడానికి చేపలతో కొనుక్కు తెచ్చుకున్నారు, చేపలు వేసుకున్నారు, దాన్ని నిండా రంగురంగు చేపలు. మీరు డ్యూటీకి వెళ్ళారు, వచ్చేలోపు కింద ఎత్తేసాడు దాన్ని, గాజుతోటి కింద ఎత్తేస్తే ఏమైపోద్ది చెప్పండి? పగిలిపోయింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి, చేపలన్నీ చచ్చిపోయినాయి. వచ్చారు ఇంటికి, ఆడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మీరు వచ్చే టైంకి రోజు వచ్చినట్టుగా డాడీ అనుకుంటా రాడు. ఏ బెడ్రూమ్లోనో, ఏ బాత్రూంలోనో మూలని కనపడకుండా తిరుగుతాడు. హోమ్ మినిస్టర్ గారు ఈవిడికి చిన్న హింట్ ఇస్తుంది మీకు ముందు, డైరెక్ట్గా చెప్పదు ఈవిడ కూడా, ఈవిడ మీద కోపడతారని ఈవిడికి భయం. ఆవిడ నెమ్మదిగా చెప్తుంది, ఏమండి గాజు తొట్టు పగిలిపోయిందండి, నెమ్మది స్లో మోషన్లు ఇలాగా. ఆయనకి అర్థమవుతుంది ఏది జరిగిందని. ఏం జరిగింది చెప్పండి, ఎలా జరిగింది చెప్తుంది. అప్పుడు మరి ఏడాడు ఎక్కడో ఉన్నాడు, భయపడి దాక్కున్నాడండి, వాడి దగ్గరికి వెళ్తారు. ఏమండి అక్కడ వాడిచ్చే సమాధానాన్ని బట్టి శిక్ష ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, వాడి సమాధానం ఎలాగిస్తాడు? ఏదో ఆడుకుంటే పడిపోయింది డాడీ అన్నాడు అనుకోండి, వెంటనే బెల్ట్ బయటకు వస్తుంది. అలా కాకుండా తప్పు అయిపోయింది డాడీ, నేను పడిపోతుంది అనుకోలేదు డాడీ, అది నాకు తెలియకుండానే పడిపోయింది డాడీ అని కళ్ళు ఇలా పెట్టి చెప్తున్నాడు అనుకోండి సమాధానం. కొడుకు తండ్రికి ఎలాగుంటుంది? కొడతాడా? ఇది మొహం చూడగానే వెయ్యాలనుకున్న శిక్ష మారిపోద్ది. ఇది మనకు అర్థమైతే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్నో చేస్తున్నావు నాయన, చేస్తావు, నువ్వు నరుడువు గనక, నరదేహం ఉంది గనక, లోకం నిన్ను ఆకర్షిస్తుంది గనక, లోకం నిన్ను లాగేస్తుంది గనక చేస్తావు. కానీ చేసిన వాటిని ఏం చేయాలంట?
ఒప్పుకొని విడిచిపెడితే తర్వాత ఏం పొందుతావు? కనికరం పొందుతావు. కనుక కనికరించడానికి రెడీగా ఉన్నాడు. ఎప్పుడు కనికరిస్తానంటున్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టండి, ఒప్పుకోండి విడిచిపెట్టండి, ఒప్పుకోండి విడిచిపెట్టండి, ఒప్పుకోండి విడిచిపెట్టండి. ఒప్పుకోని నేను ఎలాగా చేస్తాను, నేను ఇంతే అన్నారనుకోండి, ఆ మొదట మనం చదువుకున్న వాక్యానికి మనం అంతా ఎగనెస్ట్ అండి. నేను ఎలాగేనండి, నా తత్వం ఇంతేనండి. చాలామంది మాట్లాడతారండి, నేను స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను. అవదు, క్రీస్తులు అవ్వదు. అలాగా పాతవి ఏమైపోవాలన్నాడు? గతించాలి. పాతవి గతించాలి. నేను ఇలాగే, నా తత్వం ఇలాగే. అవదండి, అవదు. దేవుళ్ళో క్రీస్తులు అవ్వదు. ఒప్పుకోడు క్రీస్తు. కనుక పాతవి గతించాలి, పాతవి గతించాలి అన్నాడు. గతించవలసినవి చాలా మందిలో పాతుకుపోయాయండి. ఆ పాత చింతకాయ పచ్చడి అలా పాతుకుపోయింది. పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. వద్దు, అవి మన తండ్రికి అసహ్యాన్ని తెప్పిస్తాయి. అవి మన తండ్రికి మనల్ని దూరం చేస్తాయి. తండ్రి కాపుదలకు మనల్ని దూరం చేసేస్తాయి. మాట చూపిస్తాను చూడండి. ఏమండి, జకర్యా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం చూద్దాం. లేదంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 13 నుంచి 17 వరకు రాసుకోండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 13 నుంచి రాసుకోండి 17 వరకు. నేను చదువుతాను, జాగ్రత్తగా వాక్యం చూసుకోండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనాను వినినా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే దేవుడు. ఒకసారి అనుజనులను చూడండి, వాళ్ళల్లో కూడా మీరు చేస్తున్నంత దౌర్భాగ్యమైన కార్యక్రమాలు వాళ్ళలో కూడా ఉండవు. ఒకసారి వెళ్ళి అలా అడగండి. తన పిల్లల్ని ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? అనుజనుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళలో కూడా ఇలాంటివి ఉండవు. వెళ్ళి అడగండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అన్యజనులను అడిగి తెలుసుకొనడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలోనైనాను ఎవడైనాను వినినా. ఎవడైనా అన్యజనుల్లోనైనా ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలు ఉంటాయా? సహోదరులండి, సంఘానికి వస్తూ చాలా సంఘాల్లో ఏమంటే సేవకులు చెవులో వేస్తూ ఉంటారు, మా సంఘంలో ఇలా ఉందన్నా, ఏ చేయలేమో అర్థం కావట్లేదన్నా. ఏంటి సమస్య? సంఘానికి వస్తున్న ఒకరు మరొకరు భార్యను చూడటం, మరొకరు భార్యను మోహించటం, మరొకరు భార్యతో ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవటం. సంఘానికి ఇద్దరు వస్తారు. మళ్ళీ ఆ కుటుంబం సంఘానికి వస్తుంది, ఈ కుటుంబం సంఘానికి వస్తుంది. ఏంటి దౌర్భాగ్యం? ఎక్కడైనా అనుజనుల్లోనైనా ఇలాంటి దారుణాలు ఉంటాయా? ఒకవేళ వాళ్ళు చేస్తున్నారంటే దేవుళ్ళు లేరు కనుక వాళ్ళు చేస్తారు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏంటి? ఎక్కడుండిపోయారంటే శరీరాన్ని అదుపు చేసుకోలేకపోయారు. శరీరం చేస్తున్న పాపాలకు కట్టుబానిసలయ్యారు. శరీరం చేస్తున్న పాపాలను విడిచిపెట్టలేకపోతున్నారు. శరీరం యొక్క సుఖాలకు లోబడిపోయారు. ఇలాంటివి అనుజనుల్లో కూడా ఉండవు. ఏమంటే మీరు యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. అనుజనులు యవనస్తులు కూడానండి, వాళ్ళు ఏదో ఒక సినిమా చూస్తారు, లేదంటే ఏమంటే ఏదన్నా ఉంటే చేస్తారు. మిగతా టైం అంతా వాళ్ళు చదువుకోవడానికో, లోకంలో గొప్పగా ఎదగడానికో దేవుడు తెలియదు కనుక కనీసం వాళ్ళు ఆ పాత్రైనా పోషిస్తారు. లోకంలో ఒక మంచి చదువుకోవాలి, మంచి ఏమంటే కోర్సు నేర్చుకోవాలి, లోకంలో నేను గొప్పవాడిని అవ్వాలి, లోకంలో ఒక స్థితికి వెళ్ళాలి, అలాంటివైనా ఉంటాయి. కొంతమంది చూస్తుంటే మన దగ్గర మనలోకి వస్తే క్రీస్తులోకి వచ్చారు. మళ్ళీ ఈ వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, కనీసం వాళ్ళకున్న జ్ఞానం కూడా ఉండదండి. టైంపాస్ జీవితాలు, అటు తిరగటం ఇటు తిరగటం, సినిమాలు షికార్లు, వాళ్ళు చేసినట్టుగానే వాళ్ళతో పాటు తిరగటమే. ఏంటిది? కలిసిపోయారు, ఎక్కడో వాళ్ళతో కలిసిపోయారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అంటున్నాడు ఇక్కడ. ఒకసారి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, వాళ్ళని చూడండి. మీరు చేస్తున్న భయంకరమైన కార్యాలు వాళ్ళలో కూడా లేవు, అడిగి తెలుసుకోండి వెళ్ళి కావాలంటే అంటున్నాడు. ఎంత అవమానం అండి దేవుడికి. అన్యజనుడిని మార్చి క్రీస్తులోనికి, దేవుళ్ళలోనికి నడిపించవలసిన వాళ్ళు ఇక్కడ పాపాలు చేస్తూ మరలా వాళ్ళ వైపు చూడండి అని చెప్పించుకునే పరిస్థితికి దేవుడి పిల్లలైన ఒకనాటి ఇశ్రాయేలు దిగజారిపోయారు. కింద చూడండి ఎలా సీరియస్ అవుతాడు చూడండి. ఇటు క్రియలు జరుగుట వారిలోనైనా ఎవడైనా వినినా, ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది. ఘోరాలు చేస్తున్నారు మీరు. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. అయితే ఈ నా ప్రజలు నన్ను మరిచిపోయారు, నన్ను మరిచారు గనక పాపం చేస్తున్నారు. పాపం ఎప్పుడు చేస్తారో తెలుసండి? ఎప్పుడు చేస్తారో తెలుసా? తప్పు ఎప్పుడు చేస్తామో తెలుసా? ఎప్పుడు చేస్తాం?
ప్రార్థన చేస్తున్నప్పుడేమో దేవుడు వింటున్నాడు అనుకుని ప్రార్థన చేస్తున్నారు. పాపం చేసినప్పుడు దేవుడు చూడ్డా? బాగా వినాలి, నేను చెప్పింది అర్థమైందా? ఏమంటే మీరు ప్రార్థన చేస్తున్న, మీ పెదవులతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు అన్నప్పుడు మీ పెదవులతో బూతులు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూడ్డా? రెండూ చూస్తాడా? రెండూ చూస్తాడు, అంతే కదా. కానీ మనం ఎక్కడో ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే భక్తిలో ఉన్నట్టుగా అనుకుంటున్నాం, ఆ పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూడలే, దేవుడు క్షమించేస్తాడులే, అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తున్నాం. వద్దండి, అవదు, తప్పిది. నువ్వు గుడిలో ఉండి వాక్యం వింటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, బయట వెళ్ళి పాపం చేస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. అన్నీ చూస్తాడు. ఎందుకు పాపం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నంతసేపు దేవుడు జ్ఞాపకం ఉంటున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఏం చేస్తున్నాం మనం? మరిచిపోతున్నాం. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మదిలో దేవుడు లేడో అప్పుడు పాపం చేస్తాం, ఎప్పుడు మదిలో దేవుడు లేడో అప్పుడు తప్పు చేస్తాం, ఎప్పుడైతే మదిలో దేవుడు లేడో అప్పుడు మోసం చేస్తాం. ఇలా చేస్తున్న వాళ్ళు ఎవ్వరి మదిలో కూడా దేవుడు లేడు, మర్చిపోకండి. ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చి పాపం చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం కాదండి, ఇది కాదండి, ఇది పూర్తి భక్తి జీవితం కాదు ఇది. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు, మీరు చేస్తున్న పాపాలకు కారణం ఏంటంటే నా ప్రజలు నన్ను మరిచారు. జ్ఞాపకాలలో ఉంటే ఎందుకు తప్పు చేస్తారు? మాస్టర్ భయం ఉందనుకోండి, పిల్లలు అలర్ట్ చేస్తారా క్లాస్ రూమ్లో? చెయ్యరు. దేవుడు భయం ఉందనుకోండి, మనిషి పాపం చేస్తాడా? చెయ్యడు. ఆ కింద చెప్తాడు చూడండి, ఆ కిందకి వెళ్ళేసరికి, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలనని ఇది అండర్లైన్ చేసుకోండి, పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టెల్లా చేసుకొనుచున్నారు. ఏ మార్గాల్లో ఉన్నారంట? పురాతన పాతవి. ఇక్కడికి వచ్చిందా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా పురాతన పాతవి ఆ మార్గాల్లోనే ఉన్నారు, ఆ మార్గాల్లోనే వెళుతున్నారు. చదును చేసుకుని ఎత్తైన వాటి పల్లాల్లోనికి వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు, లేస్తున్నారు కానీ మార్గం మాత్రం మార్చటం లేదంటున్నాడు దేవుడు. అక్కడే పడుతున్నారు, అక్కడే లేస్తున్నారు తప్ప, అయ్యో నేను తప్పుడు మార్గంలో పడిపోతున్నాడని మార్గం మార్చట్లేదు. చాలామంది చెప్తా ఉండి, నాయన ఇది తప్పు మార్గం, ఇలా వెళ్ళకూడదు, మీరు ఇది తప్పు. అక్కడే పడతాం, అక్కడే లేస్తాం, రూట్ మాత్రం మార్చాం. మరి ఆ రూట్లో వెళ్తే అంత గుంతలు రా, చాలా టైం పట్టేస్తుంది. మంచి రోడ్డు వేసారు, హైవే రోడ్డు, 5 నిమిషాలు వెళ్ళిపోతామంటే లేదు నా గుంతల్లోనే ఉంటానంటే ఏం చెప్పాలి ఇంక వాళ్ళకి? మీరు చెప్పండి. దేవుడు బాధ అదే. ఆ చివర మనకు అర్థం అవడానికి మెరక చేయబడని దారిలో తాము నడవవలనని. మెరక అంటే ఎత్తు, అన్ని గుంతలే, ఆ రోడ్లోనే వెళ్తానంటున్నాడు, అక్కడే పడిపోతానంటున్నాడు, అక్కడే కాలు చేతులు ఎరగొట్టుకుంటానంటున్నాడు, అక్కడే తలపగలు కొట్టుకుంటానంటున్నాడు. ఏం చేయాలి? నేను అక్కడే చచ్చిపోతానన్నాడు, ఆ పాపంలోనే ఉండిపోతాను, అందులోనే చచ్చిపోతాను, ఇటు రాను, దేవుళ్ళలోకి రాను, దేవుడు పనిలోకి రాను, దేవుడు వాక్యంలోనికి రాను. నేను నాకు అక్కడే బాగుంది, పడాలి లేవాలి, దెబ్బలు తగిలించుకోవాలి, కట్లు కట్టుకోవాలి, అక్కడే బాగుంది అంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఇవి రాసేటండి, అర్థం కావాలి, వాక్యాలు అర్థం కావాలి. మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టెల్లా చేసుకొనుచున్నారు. పడిపోతున్నారు, అక్కడే పడిపోతాం, అక్కడే ఉండిపోతాం. మేము మంచి రోడ్లోకి రాము, మంచి దారిలోనికి రాము, మంచి మాటలు మాట్లాడము, మంచిగా దేవుడి కొరకు బ్రతకం, సన్నిధికి రాము, వాక్యం నేర్చుకోము, బైబిల్ చదవము. వద్దు దేవుడు మాకు. దేవుని పిల్లలారా, లోకం అండి లాగేస్తుంది, పాత వాటిల వైపు లోకం లాగేస్తుంది. వద్దండి. మనకిచ్చిన ఆత్మ దేవుడు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, పిరికితనం గల ఆత్మ మనది కాదు. ఇంద్రియాలను నిగ్రహించే ఆత్మ మనలో ఉంది. కనుక దేవుడు ఎలా బ్రతకమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, వాటి వైపు మనం ప్రయాణం ప్రారంభించాలి. పాత వాటిని, దేవుడికి నచ్చని ప్రతి దానిని కూడా విడిచిపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకసారి గలతీ పత్రిక, ముందు తిమోతి పత్రిక చూద్దాం. నాకు నచ్చరు ఇలాంటి వాళ్ళని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ మీరు చాలాసార్లు చదివారు, ఈ టైంలో మరలా చదివిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు రాసుకోండి. తిమోతికి రాసిన
పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఖచ్చితంగా ఇదిగో మనుషులు, నా పిల్లలు, దైవపుత్రులు, దేవుడి సంతానం ఇలా మారిపోయారు అని లిస్ట్ ఇచ్చాడండి. ఈ లిస్ట్లో నేను దేంట్లోనూ లేదన్న వాళ్ళు లిస్ట్ చదివిన తర్వాత చెయ్యతండి. లిస్ట్ చదువుతాం ముందు. ఏమండి? 3వ అధ్యాయము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడండి. మనుషులందరిలో ఏముందంట? స్వార్థం. స్వార్థం అంటే అర్థం చెప్పండి. నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఏంటిది? స్వార్థం. అందరూ నా వాళ్ళు, వాడికి ఏమి లేదు, స్వార్థం లేదండి. అందరూ బాగుండాలి, అందరూ దేవుళ్ళో ఎదగాలి, స్వార్థం లేదండి. ఇక క్రైస్తవ్యంలో ఉన్న బోధకులలో స్వార్థం లేని బోధకుడు అంటే ఒకే ఒక ఆయన కనిపిస్తాడు స్టిల్ ప్రపంచంలో. ఎవరో తెలుసా? మన ఆత్మీయ తండ్రి జయశైలి గారు అండి. ప్రస్తుత బోధకుల గురించి చెప్తున్నాను నేను. ఎందుకో తెలుసా? ఏ బోధకుడైనా ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకుని నాకు ముందు ప్రసంగాలు చేయను ఆయన అంటాడండి? అనేది ఒకే ఒక ఆయన అండి, జయశైలి గారు. ఆయన కూర్చుంటే అటుపక్క ఒక 100 మంది, ఇటుపక్క ఒక 100 మంది బోధకులు ఉంటారు. ఎవరి వేదిక మీద అయినా ఇలా చూసారా మీరు? కనపడరండి. నిజంగానండి. మీరు మీటింగ్లు, డాడీ గారి మీటింగ్లు మీరు చూస్తారో లేదో, మీటింగ్ పెట్టిందేమో ఆయన కోసం, కానీ ఆయన మాట్లాడేది ఎంతసేపు అండి మీటింగ్లో? మహా అంటే చివరిలో 40 నిమిషాలు. టైం అయిపోయింది నాయన, ముగించుకుందాం, రేపు చెప్పుకుందాం అంటాడు ఆయన. మీటింగ్ ఎవరి కోసం పెట్టారు? ఆయన కోసమే. పిల్లలు పాటలు పాడతారు, ప్రోగ్రాంలు వేస్తారు, ప్రకటనలు ఉంటాయి, మొదటి ప్రసంగం ఆయన మాట్లాడతారు. అందరూ అయిపోయిన తర్వాత అండి ఆయనకి ఇస్తారు పాపం చిట్ట చివరి ఒక 30-40 నిమిషాలు అండి. అంటే నేనే మాట్లాడాలి, నేనే కనపడాలి, ఇలాంటి స్వార్థం ఏమి ఆయనలో లేదండి. అందుకే యూనివర్సిటీ ప్రపంచాన్ని తాకింది ఈరోజు. నాలాంటి వాళ్ళు అనేక మంది పుట్టారు యూనివర్సిటీలో. నిస్వార్థంగా దేవుడు సేవ చేశాడు. నిస్వార్థంగా తనతో పాటు చాలామంది వాక్యం చెప్పాలి, సేవకులను తయారు చేసి ప్రపంచం మీదకి వదలాలి. ఈరోజు గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడండి. నాకు మతిపోయింది పొద్దున ఆయన అనౌన్స్మెంట్లు చూస్తుంటే. కష్టపడి మేము 8 సంవత్సరాలు చదువుకున్నాం ఎంబీడీహెచ్, ఇప్పుడు ఎంతలో ఇస్తాను అంటున్నాడు. 1 ఇయర్ కష్టపడిన దగ్గరికి వచ్చాను ఆయన, మీకు పట్టా ఇచ్చి పంపించేస్తాను అంటున్నాడు. గోల్డెన్ ఆఫర్ అండి. నిజంగా నాకు పొద్దున్న ఏంటి నాయన దేవా, నిర్ణయాలు మంచి నిర్ణయం ఇచ్చేసారు డాడీకి అనిపించింది. సంవత్సరానికి వచ్చేసరే కంటే పట్టా పుచ్చుకొని 1000 మంది దేవుడు వాక్యం నేర్చుకుని సమాజంలోకి వచ్చేస్తారు. అందులో కొద్దిమంది నిలబడినానండి, ప్రపంచానికి దేవుడు వాక్యం వెళ్ళిపోద్దండి, సత్యం వెళ్ళిపోద్ది. ఈరోజు ప్రపంచంలో ఆత్మను రక్షించాలి అన్నా, ఆ ఆత్మను పరలోకం చేర్చాలి అన్నా మన దగ్గర చెప్పబడుతున్న సత్యవాక్యం తప్ప మరొక వాక్యం వేరొక ఆత్మను రక్షించలేదండి. ఎందుకంటే మన దగ్గర జరుగుతున్నది ఆత్మ సంబంధమైన బోధ, బయట జరుగుతున్నదంతా శరీర సంబంధమైన బోధ. ఆత్మ సంబంధమైన బోధే ఆత్మను పరలోకానికి తీసుకెళ్తుంది. మనుషులు ఎలా మారిపోయారంట? స్వార్థప్రియులు అన్నాడు చూడండి. తర్వాత ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును. ఈ లిస్టులో అందరూ పడతారు వచ్చి. దేంట్లో? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. బోరును వర్షం వస్తుంది, తరగతి పెట్టారు, ఎంతమంది అవుతారు? రాలేదు ఎందుకని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? తడిచిపోతాను. తడిస్తే ఏమవుతుంది? జలుబు వస్తుంది. జలుబు వస్తే 3 రోజులు చీదుకోవాలా? ఎందుకు? ఎగ్గొట్టేద్దాం క్లాసు. దేనికి ఎగ్గొట్టేసాను చెప్పండి? రొంపకి, అంతేనా? కోల్డ్కి. అంటే ఇప్పుడు నువ్వు శరీరాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా చెప్పండి? తుఫాన్లు వచ్చి ఓడ పగిలిపోతే ప్రాణాలు గుప్పిడితో పట్టుకొని ఎవండి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చి మళ్ళీ సువార్తకి వెళ్ళాడు ఆయన. ఎవరు? పౌలు గారు. ఓడ పగిలిపోయి, తుఫాన్ వచ్చి ఓడ పగిలిపోతే సముద్రంలో ఈత కొట్టిన ఆయన ఎక్కడ? చొక్కా చొక్కా చినికడితే మేము గుడికి రావనే మనం ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. ఎక్కడ భక్తి, ఎక్కడ దేవుడి పైన విశ్వాసం, ఎక్కడ దేవుడి పైన అమితమైన ప్రేమ, దేవుడి పని పైన, దేవుడి సంఘం పైన, జరుగుతున్న సేవ పైన, జరుగుతున్న దైవ కార్యక్రమాల పైన ఏది మనకి? ఏదండి? దేవుని పిల్లలారా, ప్రేమ ఉండాలి,
ప్రేమ ఉండాలి. శరీరం నలిగిపోతున్నా, శరీరం కృషించిపోతున్నా సేవ జరగాలి, దేవుడు పని జరగాలి, ఆరోగ్యం పనంగా పెట్టాలి, మన ఆయుష్కాలాన్ని పనంగా పెట్టాలి, మన దేహాన్ని పనంగా పెట్టాలి. అప్పుడు కదండి దేవుడు మెచ్చేది. అందుకే చివరి రాసేశాడు ఏమని, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుడి కంటే దేన్ని ప్రేమిస్తాం? సుఖం అన్ని కంఫర్టబుల్గా ఉంటే వస్తాం, అంతేనా? అంత బాగుంటే వస్తాం. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఆ కిందకి వెళ్ళేసరికి అసలు మాట చెప్తాడండి. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఇదండి అసలు విషయం. పైకి ఏముందంట? భక్తి, కానీ లోపలేం లేదు. ఆ భక్తిలో ఉన్న శక్తి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. రాహాబను వేశ్య దేశంలో ఉన్న రాజును సహితం ఎదిరించి వేగులు వారిగా వచ్చిన ఇశ్రాయేలీయులను లోపల దాచిపెట్టి, ఇశ్రాయేలీయుల దేవుడు నా వెనకున్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాడని నమ్మింది. దాన్ని ఏమంటారు? భక్తిలో ఉన్న శక్తిని ఆవిడ ఏం చేసింది? చవి చూసింది. సాయంత్రం అదే వేసారండి, మేదిపట్నంలో చెప్తాను ఈ టాపిక్ సాయంత్రం. భక్తిలోని శక్తి అని సబ్జెక్ట్ వేసాను ఈరోజు అక్కడ వాళ్ళకి చెప్పడానికి. భక్తిలో ఉన్న శక్తి, భక్తిగా ఉంటే దానిలో ఉన్న శక్తి ఏంటో సాయంత్రం చెప్తున్నాడు బైబిల్లో నుంచి. దేవుని పిల్లలారా, పైకి భక్తి గలవారంట, కానీ ఏం చేయట్లేదంట? దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించటం లేదు. భక్తిలో ఉన్నప్పుడు మనకి ఏంటి కొదువా? నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడు కదా, దేవుడి కొరకు కదులుతున్నప్పుడు దేవుడు నా వెనకుంటాడు కదా, దేవుడికి నేను ఇస్తున్నప్పుడు దేవుడు నాకు ఇస్తాడు కదా. చూసారా, ఇవన్నీ ఏంటంటే భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకోవటం. దేవుడికి ఇచ్చే కొలది దేవుడు నాకు ఇస్తాడు కదా, దేవుడి కొరకు కదిలే కొలది దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు కదా, దేవుడి కొరకు ఎక్కువగా శ్రమపడే కొలది శ్రమపడే శక్తిని శరీరంలో నా దేవుడు నాకు పుట్టిస్తాడు కదా. నేను ఎక్కడైనా దెబ్బేసేస్తానన్న దేవుడికి, ఎక్కడైనా నా శరీరాన్ని, నా కుటుంబాన్ని, నా అవసరతలను వంక పెట్టుకొని దేవుడికి ఏమైనా దెబ్బేసేస్తానన్నా, దేవుడు పనిని ఏమైనా తగ్గించేసానా, దేవుడికి ఇవ్వటం ఆలోచించుకోవాలి. పైకి భక్తి, కానీ లోపల ఏం లేదంట? ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే మనసు లేదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండియు దానిని శక్తిని ఆశ్రయించేవారిని అయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండమో. జరిగిపోవాలి, దగ్గర నుంచి జరిగిపోతాం. భక్తి లేకపోతే జరిగిపోవాలి కూడా, లేకపోతే ఆ భక్తిహీనత మనకంటుకుంటుంది, ఆ లోకాన్ని మనకంటిస్తారు. అట్టి వారికి విముఖుడవు, జరిగిపోవాలి, దగ్గర నుంచి జరిగిపో. మనకు ఇమేజ్ చేశారండి, నిజంగా ఆ బొమ్మలో ఎంత అర్థం చూపించారంటే, 2 కాయలు పక్కపక్కన ఇలా ఉన్నాయండి, కాయలు 2 పళ్ళు. నేను కూడా వాట్సాప్లో కూడా పెట్టాను. అది ఒక పండుకి కింద నెమ్మదిగా పుచ్చొట్టింది. నెమ్మదిగా పుచ్చు ఒక పండుగ పట్టగానే దాన్ని ఆనుకున్నది కదా, ఈ పుచ్చు ఈ మరొక కాయ పక్కన ఆనుకున్నది కదా, నెమ్మదిగా దీనికి పట్టిన పుచ్చు దానికి అంటుకుంది, స్టార్ట్ అవుతుంది. లోకంలో ఒక బొమ్మ వేసి అలా చూపించారు. ఆ కిందండి మనోళ్ళు క్రైస్తవులు ఒక వాక్యం రాశారు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నారు. దుష్ట సాంగత్యం అంటే లోకంతో సాంగత్యం. లోకం అంతా ఎవరు చెప్పండి? దుష్టుడిది. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే ఎవరి సాంగత్యం? దుష్ట సాంగత్యం అంటే చాలామంది అనుకుంటారు, అమ్మో సాతాన్ని మా ఇంట్లో కూడా రానివ్వండి. చాలామందికి వాక్యాల్లో లోతులు తెలీదు. దుష్ట సాంగత్యం అంటే అమ్మో మేము సాతానికి చాలా దూరంగా ఉంటామండి, మా ఇంటి నిండా వాక్యాలు ఉంటాయండి, మా ఇంట్లోకి సైతాన్ గడు రాడు. వచ్చాడా లేదా చెప్పండి కరెక్ట్గా? ఇంట్లో సైతాన్ ఉన్నాడా లేదా? ఇంట్లో కాదు, జేబులో ఉన్నాడా? సెల్ ఫోన్ నిండా ఎవరున్నారు చెప్పండి? బైబిల్ యాప్ ఎక్కువ, లోకంలో ఉన్న యాప్లు ఎక్కువ ఉన్నాయి చెప్పండి. మీరు ఒరిజినల్గా చెప్పండి, మీ ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, బైబిల్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, లోకానికి సంబంధించిన యాప్స్ ఎన్ని ఉన్నాయి? బైబిల్ యాప్ తెలుగు యాప్ అది ఎక్కడో ఒక మూల కనబడినట్టుగా ఉంటుంది. అదైనా కూడా ఎందుకు వేశారు? ఎప్పుడైనా పొరపాటున బైబిల్ మర్చిపోతే దాన్ని కొట్టచ్చు, అంతేగా. రెగ్యులర్గా వాడడానికి వేశారా దాన్ని? కాదండి. బైబిల్లో మా ఫోన్లో సుమారు 4-5 రకాల 7-8 రకాల యాప్లు కూడా ఉంటాయి. ఎందుకు? ఒక ఆడియో ఉంటుంది. ఎప్పుడైనా బైబిల్ చదవడానికి వీలు లేకపోతే ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటేనే ఆ బైబిల్ ఆయన చెప్పుకుంటూ పోతాడు, వినొచ్చు. కొంచెం ఎక్కడో ఏదో అర్థమవుతూ ఉంటుంది వినడం వల్ల.
అలా మనం లోకాన్ని ఇంట్లోకి తెచ్చేసుకున్నాం, లోకాన్ని జేబులోకి తెచ్చేసుకున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే సాతానికి నేను చాలా దూరంగా ఉన్నానని. కాదండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. కనుక మన ఆత్మీయుడు, మన సహోదరుడు దేవుళ్ళో ఉంటున్నాడా? లోకంలో ఉంటున్నాడా? లోకంలో ఉంటున్నాడా? సాధ్యమైతే బాగు చేయాలి, తప్పిది చేయకూడదు, ఎలాగని చెప్పాలి, మార్చుకోవాలి, దేవుని వైపు నడిపించుకోవాలి. సర్వ ప్రయత్నాలు అతన్ని ఆ లోకంలో నుండి దేవుని వైపు నడిపించడానికి మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేయమన్నాడు చిట్ట చివరగా? అట్టి వాడికి నువ్వు విముఖుడవయ్యుండు. ముఖం తిప్పే వాడి దగ్గర నుంచి వద్దు. దేవుడి కొరకు పుట్టావు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు బ్రతికి ఆయుష్కాలాన్ని దేవుడికి ఇచ్చి, నీ కాలాన్ని దేవుడికి ఇచ్చి, దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన నువ్వు లోకం కొరకు బ్రతికేస్తున్నావు. చివర 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఏంటంట? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంట్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరడు వారు. ఎల్లప్పుడూ వినుచున్నాను అన్నాడు చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకి ఎక్కట్లేదు. ఎల్లప్పుడూ నేర్చుకున్నారు, ఎప్పుడు వాక్యం వింటున్నారు, అన్నాటిలోకి వస్తున్నారు, వింటున్నారు, కానీ అవి ఏం చేయట్లేదు, ఎక్కటం లేదు అంటున్నాడు. కనుక మన భక్తి జీవితాన్ని ఎప్పుడు మనం చూసుకోవాలండి. పాతవి విడిచిపెట్టేసామా? దేవుడికి నచ్చని విడిచిపెట్టేసామా? దేవుడు మనలో కావాలనుకుంటున్న వాటిని మనం డెవలప్ చేసుకుంటున్నామా? ఎలాగుంది మన భక్తి జీవితం? పాతవి గతించాయా, లేవు అవే పాతుకుపోయాయా? దేవుడికి నచ్చనివే నా జీవితాలలో తిష్టేసుకుని ఏమైనా కూర్చున్నాయా? ఎలా విడిచిపెట్టాలి వాటిని? ఎలా అధిగమించాలి వాటిని? ఎలా నేను దేవుళ్ళలోకి ముందుకెళ్ళాలి? ఏంటి మార్గం? అడగండి, దేవుడిని అడగండి. దేవా, నాది బలహీనత, నేను దీన్ని అధిగమించాలి, నీ కొరకు నిలబడాలి, శక్తిని తండ్రి, సహాయం చేయ తండ్రి, నాకు ఒక మార్గాన్ని చూపించు తండ్రి. దేవుని పిల్లలారా, దేవుడి కొరకు నిలబడటం అనేది చిన్న విషయం కాదండి. ఇలా ఈరోజు ఈ సంఘం నిలబడి ఇక్కడ పరిచర్య జరుగుతుందంటే ఈ సంఘాన్ని నిలబెట్టడానికి వెనకాల పెద్దవాళ్ళు చాలామంది అండి ఈ సంఘం నిలబడడానికి సహాయం చేశారు. అందులో గౌతమ్ అన్నయ్య కానీ, రత్నక కానీ, వీళ్ళంతా ఇక్కడ నిలబెట్టాలి, ఈ సంఘాన్ని నిలబెట్టాలి, సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మంది ఆత్మలు వచ్చి ఇక్కడ వాక్యం నేర్చుకోవాలి అంటే ఒకటి నిలబడి ఒక పని జరుగుతుందంటే దాని వెనకాల ఎవరో ఒకరి కష్టం, ఎవరో ఒకరి ఆలోచన, ఎవరో ఒకరి త్యాగం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను తమ్ముడు రమేష్ గురించి, రోజు కష్టపడుతుంటే ఆ వాక్యం వస్తుంది. అలాగే సునీల్ ఉంటాడు తమ్ముడు, ఎడిటింగ్ చేస్తున్నాడు, వాళ్ళు ఎడిటింగ్ చేయడం వల్ల అప్పుడప్పుడు ఏమన్నా వీడియోస్ మేము ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఉంటారండి పాప, రాత్రి పగలు కెమెరాలు, ఈ వీడియోలు వీళ్ళు పనిచేయడం వల్ల ఈ లైవ్ వెళ్ళి ఎవరో ఎక్కడో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఈరోజు ఇప్పుడు లైవ్లో వాళ్ళు దేవుడి మాటలు వింటున్నారు. కష్టం, దేవుడి పనులండి ఇవన్నీ. దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడి మీద ఆశ ఉంటే వచ్చేవి ఇవి. దేవుడి ఆత్మల రక్షణ పట్ల, దేవుడి వాక్యం పట్ల ప్రేమ ఉంటే జరిగేవి ఇవి. కనుక వద్దండి, ఏటేటినో ప్రేమించామండి ఎంతకాలం. దేవుడిని ప్రేమించండి, దేవుడి వాక్యాన్ని ప్రేమించండి, దేవుడి సన్నిధిని ప్రేమించండి, దేవుడి పనిని ప్రేమించండి, పనిని ప్రేమించి చేయండి. పెద్ద పెద్ద ఏమండి స్థితిలోకి వెళ్ళిపోయిన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి వాళ్ళు ఒక మాట అంటారు, ఏమంటే మీరు చాలా కష్టపడి ఆ స్థితికి వెళ్ళారు కదంటే వాడు ఏమంటాడు తెలుసండి? నేను కష్టపడి వెళ్ళలేదు, ఏమంటాడు? ఇష్టపడ్డాను కనుక ఈ స్థితికి వచ్చాను. అంతేనండి, ఏదైనా అంతే. ఇష్టపడితేనే ఆ వర్క్ని కానీ, నీకు ఇచ్చిన దేవుడు పనిని కానీ, నువ్వు నేర్చుకుంటున్న వాక్యాన్ని కానీ, నువ్వు రాస్తున్న పరీక్షలను కానీ ఇష్టపడితేనే అందులో గొప్ప అవుతామండి. బలవంతంగా ఏదో చేయాలన్నట్టుగా అటోక అడుగు ఇటోక అడుగు వద్దండి. పూర్తిగా దేవుడికి అంకితం అవ్వండి, దేవుడి పనికి అంకితం అవ్వండి, దేవుడికి ఆలోచనలకు అంకితం అవ్వండి. మీరు చాలా బాగుంటారండి, గొప్ప వాళ్ళు అవుతారండి. గొప్ప వాళ్ళు చేస్తాడండి మీ తండ్రి. మీ తండ్రి మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేస్తాడు. ఆ ప్రేమ మీకు ఉన్నప్పుడు ఆయన మీద, ఆయన పని మీద, ఆ వాక్యాల మీద గొప్ప వాళ్ళని చేస్తాడు. ఇప్పుడు అర్థం కాదు అది. చాలామంది చదువుకోమన్న టైంలో చదువుకోకుండా డుమాలు కొట్టి అటు తిరిగి ఇటు తిరిగి జీవితం అంతా అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించంటారు, అప్పుడు ఏడుతాడు. చదువుకునే టైంలో చదువుకుని ఉంటే చక్కగా ఏదో ఒక ఉద్యోగం వచ్చేది, ఇవన్నీ పెంచి పోషించేవాడు నన్ను. అప్పుడు చదువుకోవడానికి అవుతుందా? నేను చదువుకుంటానంటే ఆవిడ పోషిస్తాడు ఇక. కనుక అడ్జస్ట్మెంట్ అయిపోయి ఏమంటే ఏదో ఒక ఉద్యోగంలో జరిగి ఏమంటే కష్టపడి రాత్రి అయిపోయేంత వరకు అలిసిపోయి ఆ డబ్బులు పట్టుకొచ్చి భార్యను పోషించాలి, పిల్లల్ని పోషించాలి. లోకం గురించి మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను.
మరి ఈరోజు దేవుడు బ్రతకండి నా కొరకు, బ్రతకండి నా కొరకు, బ్రతకండి నా కొరకు అని ఇన్ని మాటలు మనకి చెప్తున్నాడండి. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నప్పుడే ఏదో ఒక మంచి ప్రణాళిక దేవుడి కోసం, నా భవిష్యత్ కాలం అంతా దేవుడి కొరకు ప్రణాళిక వేసానండి, ఇలా నిలబడతానండి అని దేవుడి కొరకు ఏదో ఒక ప్రణాళిక మనం వేసుకోకపోతే భవిష్యత్ అండి, ఈ యవ్వనం కరిగిపోయిన తర్వాత, ఈ వయసు అయిపోయిన తర్వాత అప్పుడు మరలా బాధపడతామండి. ఏం చేయలేకపోయాం దేవుడి కోసం, ఏం చేయలేకపోయామని. ఆ బాధపడే రోజులు తెచ్చుకోకండి. మంచి నిర్ణయాలు భక్తితో నేను ఏం చేయాలి దేవుడి కొరకు, ఇంకా అయిపోయింది, పాత అయిపోయింది, ఏవోవో వేసాం ప్రణాళికలు, దేవుడి కోసం ఏమేద్దాం, దేవుడి కోసం ఏం చేద్దాం, ఇవి మంచివండి. గలతీ పత్రిక ముగించేస్తాను, చివరి మాట ఇదొక్కటి మీరు చూసుకోండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 24 వరకు మీరు చాలాసార్లు చదివారు, ఈ టైంలో చదవాలి. అది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 24 వరకు రాసుకోండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూసారా, శరీరం మన శరీరం మనతో ఏం చేస్తుందో చెప్తున్నాడు దేవుడు. అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎంత లిస్ట్ ఇచ్చాడండి. ఇవన్నీ ఏ కార్యాలంట? శరీర కార్యాలు. నువ్వు శరీరానుసారం ఆలోచిస్తున్నంతకాలం నీలో ఇవే ఉంటాయి. వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు, మేము వర్గం, మేము బ్యాచ్, ఇలా అంతా ఏంటి భేదాలేంటి అంటే ఏం ఎక్కలేదు దేవుడు, ఇంకా నీకు ఏం అర్థం కాలేదు దేవుడు. ఇంకా ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి, ఇలాంటివి నువ్వు ఉన్నాయంటే నువ్వు ఇంకా శరీరం ప్రకారం బ్రతుకుతున్నట్టే, శరీరం యొక్క కోరికలు నువ్వు తీరుస్తున్నట్టే. తర్వాత అంటున్నాడు చూడండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును. ఎంత పెద్ద శిక్ష అండి ఇది. చిన్న భేదం పెట్టినందుకంట పరలోకాన్ని పోగొట్టుకుంటారంట. చాలాసార్లు చెప్తాను, గ్రూపిజాలు వద్దు, మేమంతా ఒక గ్రూపు, మేళంతా ఒక గ్రూపు, పరలోకం మిస్ అయిపోతారు. తెలియదు, మీరు అమాయకులు, అమాయకత్వం మీది. భేదములు 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 వద్దు. సంఘం అంతా ఒకే శరీరం. మనకి శిరస్సు మన అన్నయ్య యేసుక్రీస్తుల వారు, మనం అంతా అవయవాళ్ళము. అతికాడు దేవుడు శరీరంలో. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ మనం పట్టుకొచ్చి ఇక్కడ కలిపాడు. ఒకరినొకరు ప్రేమగా ఆదరించుకోవాలి, హక్కును చేర్చుకోవాలి, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవాలి, ఒకరు సుఖాలలో ఒకరిని చూసుకోవాలి, అందరం కలిసి ఉండాలి, అందరం కలిసి దేవుడు పని చేయాలి. ఇలాంటి ఆలోచనలతో ఉండాలి తప్ప భేదములు వద్దు. చెప్పేశాడు ఆ మాటను చూడండి కరెక్ట్గా మధ్యలో. ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, తర్వాత భేదములు అన్నాడు చూడండి. భేదం భేదం భేదం, వాళ్ళలాగా ఇల్లులాగా భేదాలు వద్దండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదమును ఆయనకి లేదు. నువ్వు పెట్టావంటే నిన్ను తీసేస్తాడు పరలోకానికి రానివ్వకుండా. ఇది అక్కడ రూలు. ఎప్పుడు ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యానికి ఇంకొక వాక్యం రూల్ అప్లై అవుతూ ఉంటుంది. ఈ సెన్స్ ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. ఒక సెన్స్ ఉండాలి మనకి. ఏంటి ఆ సెన్స్ అంటే, ఇక్కడ భేదములు పెడితే పరలోకానికి రావు అని ఎందుకు రాశాడు అంటే, అందరూ ఒకటైనా ఆయన చెప్పిన తర్వాత నువ్వు భేదాలాడుతున్నావు అనుకోండి, ఆయన వాక్యానికి అగెనెస్ట్ నువ్వు రానివాడు పరలోకానికి. ఇది బైబిల్ చిన్న విషయం కాదండి, సామాన్యమైన విషయం కాదు బైబిల్ రావడం అంటే. ఒకదానికి ఎక్కడో ఉన్న ఇంకొక వాక్యం కనెక్ట్ అవుతూ ఉంటుంది. తెలియాలి, అంత వాక్యం అంతా తెలియాలి. బైబిల్ చదువుకోవాలి రాత్రి పగళ్ళు. భేదములొద్దు. తర్వాత మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వీటిని బట్టి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడాన్ని మీతో స్పష్టం క్లారిటీగా చెప్పేస్తున్నాను, ఇందులో తిరుగులేదు అన్నాడు. 22 అయితే ఆత్మఫలములేవనగా ప్రేమ ఉందా? ఇది దేవుడిని తెలుసుకున్నవాడివి కొత్తవన్నమాట. ఆ పైన చెప్పిన లిస్ట్ అంటారా పాతది, బాప్తిస్మానికి ముందు లిస్ట్ అది. శరీరం కొరకు బ్రతికేసాం, ఆత్మ ఉందని తెలియదు, ఆత్మకి నరకం ఉందని తెలియదు, పరలోకం ఉందని తెలియదు, పాతాళం ఉందని తెలియదు. కనుక ఆ శరీరం కొరకు బ్రతికేసిన పాత రోజుల్లో నువ్వు బతికిన పాత జీవితం అది. పై చెప్పిన జీవితం అంతా క్రీస్తులోకి వచ్చేసావా? అందరూ నావారే. ప్రేమ వచ్చేసింది చూడండి. ప్రేమ, తర్వాత సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇవన్నీ ఉండాలి నీలో. దీనికి వ్యతిరేకంగా ఏ నియమం నీలో ఉన్నా ఆ పాతది ఇంకా ఉన్నట్టే. కనుక కిందకెళ్ళేసరికి అన్నాడు, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
అబ్బా సిలువేసేశారు అంటున్నాడు. వేసామా సిలువ? దేనికి? శరీరానికి, శరీర ఆశలకు సిలువ సిలువ సిలువ. సింగిల్ వాళ్ళలో చెప్తానండి ఒకటే, శరీరం నుండి ఎవడు బయటకు వచ్చాడో, ఆత్మ కొరకు ఎవడు ఆలోచిస్తున్నాడో వాడికి పగ ఉండదండి, కక్ష ఉండదండి, క్రోధం ఉండదండి, వాళ్ళు వీళ్ళని ఉండదండి. ఎందులోకి వచ్చినాడు తెలుసా? ఆత్మలోనికి వచ్చినాడు. ఎందుకు? ఆత్మకి కులం ఉందా? ఉండదు. ఆత్మకి మతం ఉంటుందా? ఉండదు. ఆత్మకి బంధుత్వం ఉందా? ఉంటుందా? బంధుత్వాలని దేనికి చెప్పండి? ఇడు మావాడు మావాడు ఇడు మావాడు ఇడిని ఏమనొద్దు. ఎక్కడిది? ఎందులో ఉన్నంతకాలం? ఎందులో ఉన్నంతకాలం? శరీరంలో ఉన్నంతకాలం మీ వాడు. ఆడు నువ్వు బయటకు వచ్చారు. ఎవరు మీరిద్దరు? మీవాడా? ఆయన అంటాడు వీడు నావాడు ఆత్మ, నువ్వు కూడా నా ఆత్మ, నాలోని భాగాలు మీరంతా. వీళ్ళంతానండి దేవుడి దృష్టిలో ఎలాంటి వాళ్ళంటే ఎల్కేజీ స్టాండర్డ్ అండి. ఎల్కేజీ స్టాండర్డ్. పైన లిస్ట్ చెప్పాడు చూసారు, ఆ లిస్టులో ఎవరైతే ఉండిపోయారో ఎల్కేజీ స్టాండర్డ్. అంటే ఇంకా శరీరం దగ్గర ఆగిపోయారు. ఎందులోకి రాలేదు? ఇంకా ఆత్మలోకి వచ్చేస్తే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, క్యారెక్టర్ మారిపోద్దండి. పాతవి పోతాయి, కొత్తవి వచ్చేస్తాయి. ఇసుకనండి వాక్యం తెలియదండి ఈరోజు సమాజానికి. ఇసుక దేవుడు మనకిచ్చిన అదృష్టాన్ని బట్టి ఇక్కడికి చేరుకుని సత్యాలన్నీ మనం వింటున్నాం కానండి. అసలు దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి నేను వాక్యం చెప్తున్నప్పుడు అండి, చిన్న చిన్నవి బేసిక్స్ నాలెడ్జ్ బేసిక్స్ పాఠాలు చెప్తున్నప్పుడే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి. ఏంటి బైబిల్ ఎలాగా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వారానికి 2 రోజులండి పోలీసులు సహవాసం ఉంటుంది. పోలీసు ఆత్మీయ సహవాసం అని వరంగల్లో ఒక బ్యాచ్ ఉంటుందండి, శ్రీకాకుళంలో ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకొక రోజు వీళ్ళకొక రోజు వాక్యం చెప్తాను. ఓ రోజు వాక్యం చెప్తున్నాను, వాక్యంలో ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే దేవుని ఆలయములలో కూర్చున్న దెయ్యం. మీరు ఎన్నిసార్లు విన్నారు చెప్పండి? ఇది బోల్డ్ సార్లు వినేసరిగా ఈ వాక్యం. వాళ్ళకి చెప్పానండి, దేవుడు ఆలయంలో కూర్చున్న దెయ్యం అంటే ఎక్కడో దెయ్యం కాదు నాయన, సైతాన్ గడు ఈరోజు ప్రతి మానవుడిని పట్టేసి దొంగగా, దుర్మార్గుడిగా, నరహంతకుడిగా మార్చేశాడు, టెర్రరిస్ట్గా మార్చేశాడు, ఉగ్రవాదిగా మార్చేశాడు. అదే దేవుడు ఆలయంలో కూర్చోవటం. అలాంటి లక్షణాలు ఏమైనా నీలో ఉంటే నీలో కూడా ఎవరు కూర్చున్నారు? దెయ్యం కూర్చుంది అని చెప్పాను. సబ్జెక్ట్ అంతా అయిపోయిందంట. తర్వాత ఒక పెద్ద ఏమండి పోలీసులోనే ఒక మంచి క్యాడర్లో ఉన్నాడు అతను. ఆయన ఫోన్ చేశాడు, పెద్ద ఆయన. నాయన ఈరోజు నీ వల్ల ఒక మంచి సంగతి నేర్చుకున్నాను నాయన అన్నాడు. ఏంటి అయ్యగారు అంటే, పెద్దతను. ఏంటి అయ్యగారు అంటే ఏమన్నాడు తెలుసా? దేవుని ఆలయంలో కూర్చుండును అంటే మేమనుకుంటున్నాం యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడుతుంది, కట్టిన తర్వాత అందులో దెయ్యం కూర్చుంటుందేమని మేము ఎదురు చూస్తున్నాం అంటున్నాడు. మీకు అర్థమైందా? దేవాలయంలో దెయ్యం కూర్చుంటుందంటే వాళ్ళ మైండ్ ఎలాగుంది? ఏ దేవాలయం మీద ఉంది అంటే దేహమే దేవాలయం అన్న సంగతి కూడా ఇంకా వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియకుండా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు మళ్ళీ లోకంలో. కానీ వాక్యంలో చిన్న చిన్న బేసిక్స్ కూడా తెలియదండి. మనం ఎంత అదృష్టవంతులు చూడండి, ఇక్కడ కూర్చుని వాక్యం నేర్చుకుంటున్నా, సత్యవాక్యం నేర్చుకుంటున్నాం. మనం ఎంత అదృష్టవంతులు అండి ఈరోజు ఇక్కడ దేవుని పిల్లలారా. కనుక ఈ పాతవన్నీ పాత్ర వేయాలి, కొత్తది అయిపోవాలి అన్నాడు. చివరి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి. ఇదొక్కటి రాసుకోండి. 5వ అధ్యాయము 7-8 అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. పాతయన్ని తీసి పారవేయండి. పాత పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను గనుక ఆ పాతదైన పులిపిండితోనైనను, ఏంటో ఆ పులిపిండి చెప్తున్నాడు, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా. పాత పులిపిండి, పాతది ఏంటంట? దుష్టత్వం, దుర్మార్గత, ఇదంతా పాతది. ఆ పాత పులిపిండితో కాక నిష్కాపట్యమును సత్యమును అను పులి అని రొట్టెతో పండగను ఆచరింతుము. అబ్బా, దేంతో చేయాలంట? నిష్కపటం, తర్వాత సత్యము. సత్యం అనగానే వాక్యము. దీనితో పండగ చేతము. పండగ అనగానే దేవుడు పని, అంతే కదా? దేవుడికి పండగ ఏది చెప్పండి? దేవుడు పని. మీరు దేవుడు పని చేసి ఒక ఆత్మను రక్షించడమే దేవుడికి ఆ రోజే కదండి పండగ. ఒక పాపి మార్పు విషయమే పరలోకమందు సంతోషం, సంతోషం, పండగ. కనుక మీరు పండగ చేయాల్సింది వాక్యంతో,
పాతది తీసేయండి. పాతది దుర్మార్గత, దుష్టత్వం. ఒకప్పుడు ఉన్నామండి, శరీరంలో ఉండిపోయాం, శరీర సుఖాలలో ఉండిపోయాం, శరీరానికి కట్టుబానిసలయ్యాం, బార్డర్లు గీసేసుకున్నాం. వీళ్ళు మనం బార్డర్లో ఉండిపోయాం. వద్దు, వచ్చేయండి, ఆ బార్డర్లోంచి బయటకు వచ్చేయండి అంటున్నాడు దేవుడు. అంత మన వాళ్ళే, అంత దేవుడి పిల్లలే, అందరూ దేవుడి కొరకు బ్రతికేవారే, అందరూ దేవుడి కొరకు బ్రతకడానికి ఇక్కడికి వచ్చిన వారే, అంతా నా వాళ్ళే, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు. ఆ భావంతో దేవుడి కొరకు వెళ్ళాలి. ఇది కొత్తదనం అండి. కనుక ప్రారంభంలో చదివిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడ స్టార్ట్ అయ్యాం? 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం స్టార్ట్ అయ్యింది కదా. ఏంటది? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. గతించాయా? ఇప్పుడు లిస్ట్ చెప్పుకొచ్చానుగా నేను. ఈ లిస్ట్ అంతా ఏమైపోవాలి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత గతించాలి. ఎన్నాళ్ళు మాకు తెలియదు అని అంటారా? పోనీ ఈరోజు తెలిసింది కదా, ఇప్పటి నుంచి అయినా పాత వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పెట్టను అంటారా? మీ ఇష్టం. దేవుడు మీ ఎడల, మీకున్న మనసు ఎడల ఆయన తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు.